పెడుతున్నాను సార్ రికార్డ్స్. ఓకే, అది మన వాళ్ళందరూ గ్రూప్లో షేర్ చేయండి. సార్ ఓకే. ఫేస్బుక్ గురించి మనం డిస్కస్ చేసాం. ఈ ఫేస్బుక్లో కూడా మనం ఏం చేసాం, ఫేస్బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేసాం. అవును సార్. ఓకే, తర్వాత ఈ ఫేస్బుక్ బిజినెస్ పేజ్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఫేస్బుక్ గ్రూప్స్ క్రియేట్ చేసాం కదా. అవును సార్, గ్రూప్స్ మళ్ళీ వేరే గ్రూప్స్ కి ఎట్లా యాడ్ అవ్వడము. దీంట్లో పోస్ట్ పబ్లిష్ చేసాం. ఎట్లా పబ్లిష్ చేసాం, ఇన్స్టాగ్రామ్ ని కూడా కంబైన్ చేసాం. హౌ టు, యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంటిగ్రేషన్, అవును సార్. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్. అవును సార్. ఇంటిగ్రేషన్. నెక్స్ట్ పోస్ట్ పబ్లిష్ చేసాం. ఇన్ ఎవ్రీ పేజ్, ఇన్స్టా పేజ్ అండ్ గ్రూప్స్ ప్యారలల్గా అయింది. తర్వాత ఓజీ ట్యాగ్స్ గురించి చెప్పింది. ఫేస్బుక్ ఓజీ ట్యాగ్స్ ఒకసారి ఏంటి, దీనివల్ల బెనిఫిట్ ఏంటి, ఇమేజ్ మీద ఇమేజ్ యా, ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఆడియన్స్ అనేది డైరెక్ట్గా మన వెబ్సైట్లోకి ల్యాండ్ అవ్వాలి. ఓకే, ట్విట్టర్ లో కూడా అవి కూడా చెప్పారు. ట్విట్టర్ ఇది మనం చూస్తుంది. నెక్స్ట్ ఇన్స్టా ఫేస్బుక్ అయిపోయింది. దీంట్లో నెక్స్ట్ వచ్చింది మీకు చెప్పింది ట్విట్టర్. ట్విట్టర్లో కూడా మీరు ఏం చేశారు, ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. ఓకే, ట్విట్టర్ ప్రొఫైల్ తర్వాత మనం ఏం చేయాలి, దీనికి ప్రొఫైల్లో కూడా డిస్క్రిప్షన్స్ ఏమి ఇచ్చుకున్నాం మనం ఆప్టిమైజేషన్ అవ్వాలంటే. నెక్స్ట్ వచ్చేసి ట్విట్టర్ యూజర్ నేమ్ మార్చాం. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి పోస్ట్ పబ్లిష్ చేయాలంటే ఎంత క్యారెక్టర్స్ కావాలి, 130, 160. లేదు సార్, అక్కడ అది ఇస్తుంది కదా, సర్కిల్ ఇస్తుంది. అట్లా కాదు, లిమిట్ ఉంది, నువ్వు రాసుకోండి 280 క్యారెక్టర్స్. మర్చిపోతే ఎట్లా, ఆ సర్కిల్ గుర్తుంది సార్, సర్కిల్. అదే జస్ట్ మీకు సర్కిల్ అనేది అక్కడ చూపిస్తుంది అంతే. అవును సార్, అవును. నెక్స్ట్ వచ్చేసి యుఆర్ఎల్ షార్ట్ చేయడానికి యూఆర్ఎల్ షార్టర్ మనకి యుఆర్ఎల్ షార్ట్నర్ అని చెప్పేసి ఒక టూల్ ఉంది. దీని చేత చేసుకుంటే వస్తుంది, లేదా మీకు ఒరిజినల్ యుఆర్ఎల్ ఇస్తే మీకు ఇమేజ్ కూడా వస్తుంది. దీంట్లో ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ల్యాండ్ అవ్వాలంటే ట్విట్టర్ కార్డ్స్ ఉంది. ట్విట్టర్ కార్డ్. ఓకే, ఈ రెండింటిని ఇంప్లిమెంట్ చేయాలంటే మీకు ఓజీ ట్యాగ్స్ అండ్ ట్విట్టర్ కార్డ్స్ మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి, వర్డ్ప్రెస్లోకి లాగిన్ అయిపోయి ఏ పేజ్ అయితే మీరు ప్రమోట్ చేస్తున్నారో ఆ పేజ్కి వెళ్ళి ఐపల్సా ఐకేర్ అని ఉంటుంది కదా, సోషల్ మీడియా, యా, సోషల్లోకి వెళ్ళి దీంట్లో కూడా ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ట్విట్టర్ అయితే ట్విట్టర్, ఈ రెండిట్లో మీకు ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, యాడ్ చేసుకొని అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్. ఇది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసింది. అవును సార్. అయితే మనకి ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్ లో కనిపించలేదు సార్. అయితే నేను క్యాన్వాలో చూస్తే ఇన్స్టాగ్రామ్ కి ఒక సైజ్ ఉంది, ఫేస్బుక్ పోస్ట్ కి ఒక సైజ్ ఉంది సార్. మరి పోస్ట్ అవునండి, రెండింటికి మీరు తీసుకుంటే కనబడుతుంది. నేను కనబడింది కదా మొన్న మనం పబ్లిష్ చేస్తే. ఇన్స్టాలో కనపడలేదు సార్. కనపడలేదా? ఎవరైనా స్క్రీన్ షేర్ చేస్తారా? నేను చేస్తాను, చేయమని. ఎవరో షేర్ చేయండి. ఫేస్బుక్ ఓపెన్ చేయాలా సార్? facebook.com అవుతుంది. మొన్న
అకౌంట్ 3 డేస్కి షెడ్యూల్ చేసి పెట్టాను సార్ నా దాంట్లో. పోస్ట్ షెడ్యూల్ చేశారా? ఆ, అవును సార్. ఓకే. ఇవాళ చూడలేదు, 8 o'clockకి పెట్టాను. పబ్లిష్ అయిందా? ఇవాళ అదే మార్నింగ్ ఓపెన్ చేయలేదు సార్ నేను. మరి అవ్వలేదుగా, పడలేదు పబ్లిషింగ్. పర్లేదు. పేజ్లో కదండి, బిజినెస్ పేజ్లో. వచ్చింది సార్, ఇగో Four, 4 hours. 4 hours పబ్లిష్ అయింది. ఓకే 8 o'clockకి చేసింది. ఓకే గుడ్. ఇట్లా డైలీ అని పెట్టాను. ఇక్కడ ఇమేజ్ మీరు ఇవ్వలేదు చూడండి, ఇమేజ్ అనేది మీరు ఇవ్వాల, లింక్ సార్ ఇమేజ్ ఇవ్వలేదు ఇక్కడ. ఇవ్వలేదు. అంటే నేను అనేది ఏంటంటే వర్డ్ ప్రెస్ బ్యాక్ ఎండ్ లెక్కల ఆ ఇమేజ్ ఎంటీగా ఉంది. ఏ పేజ్ అది? ఇదేనది. ఇదే సార్. సో అందుకని చెప్పేసి ఇమేజ్ని అక్కడ తీసుకోండి, సింగిల్ ఇమేజ్ని తీసుకోండి. మీరు వెళ్ళి ఆ పేజ్లోకి వెళ్ళి అక్కడ ఇవ్వాలి ఇమేజ్. ఇచ్చాను సార్, అట్లా ఇచ్చే ఇది పెట్టాను కదా సార్. చూడండి బ్యాక్ ఎండ్కి వెళ్ళండి, వర్డ్ ప్రెస్ బ్యాక్ ఎండ్కి వెళ్ళండి. ఇదే కదా సార్. పెద్ద సైజ్ ఇమేజ్ ఇవ్వండి, ఎందుకంటే అది అట్లా తీసుకుంది. రీప్లేస్ ది ఇమేజ్ అంటే ఒక URL-లో మీరేం చేస్తారంటే URL-ని పేస్ట్ చేయండి సార్. ఈసారి ఇమేజ్ మార్చివ్వండి. ఓకే. మార్చి అప్డేట్ చేసిన తర్వాత ఒక URL-ని మీరు పోస్ట్లో ఇవ్వండి, పోస్ట్ ఒకటి, టెస్ట్ పోస్ట్. ఓకే సార్. మీకు తెలియకపోతే క్యాన్వాలో మీరు అంతా కరెక్టే, ఫేస్బుక్ పోస్ట్కి సంబంధించిన సైజెస్ ఉంటాయి. ఈ సైజ్ ఇది ఎంత ఉంది? 640x640 ఉంది. క్రియేట్ చేసావు ఇది? అవును సార్, అక్కడే ఫేస్బుక్ అది కొట్టేసి తీసుకున్నాను సార్. ఇది అప్డేట్ కొట్టినా మనం ఇక్కడికి వెళ్ళి పైన పోస్ట్లోకి ఇవ్వు. ఇక్కడ జస్ట్ వాట్స్ ఆన్ యువర్ మైండ్ అని ఉంది కదా, ఇక్కడ పేస్ట్ సార్. ఇమేజ్ మీదకి వెళ్ళదు, ఓన్లీ URL ఇవ్వాలి. అప్డేట్ చేసిన తర్వాత మీరు ఆ పేజ్ ఏ పేజ్లో అయితే మీరు ఇచ్చారో ఆ పేజ్లోకి వెళ్ళి ఆ URL కాపీ పేస్ట్ చేయండి. కాపీ చేసిన సార్. ఇది అదేనా ఇప్పుడు ఇచ్చిందేనా? అవును సార్, అదే. ఎట్లా వస్తుంది? కాదు, ఇది కాదు సార్, ఇది కాదు. అందుకే రీఫ్రెష్ చేయండి ఒకసారి, రీఫ్రెష్ చేసి మళ్ళీ ఉంది. దీన్ని రీఫ్రెష్ చేయమంటారా సార్? ఇది అప్డేట్ చేస్తే అప్డేట్ చేయి, రైట్ సైడ్ మీ ఫ్రంట్ ఎండ్ రీఫ్రెష్ చేయి. ఎందుకంటే ఏమవుతుందంటే కొంత టైం తీసుకుంటుంది. ఫేస్బుక్ కూడా రీఫ్రెష్ చేయండి, లేకపోతే రీఫ్రెష్ చేస్తే అప్డేట్ చేయండి. ఇప్పుడు పేస్ట్ చేయండి. అదే పాతది వస్తుంది సార్, టైం పడుతుంది. ఓకే 100% వస్తుంది. ట్రై లెటర్ అనమాట, ఒకసారి ట్రై చేయండి. ప్రీవియస్ గా వచ్చింది సార్, చేసినాము.
ఇది రిమూవ్ చేసేసాను 5. URL-లో మీ అడ్రస్ రిమూవ్ చేయండి. మీరు ఎప్పుడైతే ఇమేజ్ వస్తుందో అప్పుడే పబ్లిష్ చేయాలి, అట్లా పబ్లిష్ చేయకూడదు. సార్ ఓకే, ఇప్పుడు లింక్డ్ఇన్ అకౌంట్ అండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకురామన్నా, చేశారా? నేను చేయలేదు సార్. సరే, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి? టాపిక్ వచ్చేసి హౌ టు క్రియేట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఇది క్లోజ్ మొత్తం క్లోజ్ చేయాలా సార్? సైన్ ఇన్ విత్ లింక్డ్ఇన్ ఒకటి ఉంచండి. ఓకే సార్. మేడం గారు, అది మాకు అది ఫేస్బుక్ లోనే చూపిస్తుంది సార్, ఇన్స్టాగ్రామ్ లో రావట్లేదు అది. లింక్ అవ్వకపోతే రాదండి. లింక్ ఆ రోజు చేశారు సార్, మీరు అక్కడే ఇన్స్టిట్యూట్ లో చేశారు, అయినా కూడా రాలేదు, మరి ఇప్పటి వరకు అయితే కాలేదు. ఇప్పుడు కొన్ని అకౌంట్స్కి వచ్చేసి ఇవ్వట్లేదు, చూడాలి, వెయిట్ చేయాలి. ఓకే ఓకే. ఏంటంటే ఫేస్బుక్ అక్కడ మీరు పోస్ట్ ఫేస్బుక్ ఓన్లీనే వస్తుంది కదా, ఎస్. అప్పుడు అదేంటంటే ఫేస్బుక్ వాళ్ళది, మంద కాదు ప్రాబ్లం. ప్రాసెస్ అయితే మిగతా వాళ్ళు కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలా. ఇప్పుడు మీరు స్క్రీన్ షేర్ చేయండి అండి. ఒకసారి మేడం గారు తన డౌట్ రేజ్ చేశారు, భయ్యా మేడం గారికి ఒకసారి హోస్ట్ పర్మిషన్స్ ఇవ్వు, తన స్క్రీన్ షేర్ చేస్తారు. అంటే మిగతా వాళ్ళు కూడా అందరికి అర్థమైంది. మేడం గారు షేర్ చేయండి. మేడం శ్రీ వెల్నెస్ అని ఉందా మీది? ఏది ఇచ్చారు సార్, మేడం గారు ఓపెన్ చేయండి, మీకు ప్రొఫైల్ ఓపెన్ చేయండి. దీంట్లో ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా సార్ మాక్సిమం. అవునండి, ఇవి అన్ని పేజెస్ చేయడం అయింది, కానీ ఇవి దీంట్లోనే షో చేస్తున్నాయి. దాంట్లో ఇన్స్టాగ్రామ్ అది కూడా ఓపెన్ చేయాలా సార్? ఇన్స్టాగ్రామ్ అది ఓపెన్ చేయండి, మనకి తెలియాలి కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. సార్ ఇప్పుడు ఒకసారి మీరు ఫేస్బుక్ పేజ్కి వెళ్ళండి. ఫేస్బుక్ పేజ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళండి. దాంట్లో మెటా బిజినెస్ సూట్ ఉంది. ఎస్, అక్కడికి వెళ్ళి మీరు పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసే ముందు URL గమనించండి, business.facebook.com అని URL. ఇక్కడ లింక్డ్ అకౌంట్స్ అని చెప్పేసి పైన 2 కనబడుతుంది. ఐడ్వెల్ ఆయుర్వేదిక్ ఓవరాల్ హెల్త్ దాని పక్కన 2 ఉన్నాయి కనెక్ట్ కదా. క్రియేట్ పోస్ట్ అని ఉంది బ్లూ కలర్ లో, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం పోస్ట్ పబ్లిష్ చేసే ముందు ఇక్కడ ఆప్షన్స్ ఏమొస్తుంది, పోస్ట్ అండ్ ఫేస్బుక్ అని వస్తుందా? ఇక్కడ ఒక టెస్ట్ యాడ్ చేయండి మేడం గారు, పైన 1 by 1 చెక్ చేసుకుంటాం. సార్ అక్కడ మేడం కనెక్ట్ కావాలి, అక్కడ చూపించింది. ఇప్పుడు అదే అండి, కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ అవ్వలేదా సార్? అదే ప్లీజ్ 1 minute అండి. టెక్స్ట్ యాడ్ చేయాలా? 1 minute ఒక స్టెప్ బై స్టెప్ వెళ్దాం సార్. ఒకసారి తనకున్న ప్రాబ్లమ్ని తను అర్థం చేసుకొని ఇద్దామండి. కొంచెం ఎవరు మాట్లాడద్దు దయచేసి ప్లీజ్. ఇప్పుడు పోస్ట్ 2 అని ఉంది. పోస్ట్ 2 అనే ఆప్షన్లో ఐడ్వెల్ ఆయుర్వేదిక్ ఓవరాల్ హెల్త్ గమీస్ అని ఉంది. అది పైన డ్రాప్ డౌన్ ఉంది రైట్ సైడ్, ఆ సెంటెన్స్కి చివరన రైట్ కార్నర్ మౌస్ని, అక్కడ కాదు స్టార్టింగ్ ఇక్కడ ఎస్, అక్కడ మీరు కనెక్ట్ అయిందో చెక్ చేసుకోండి. చూడండి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది చెక్ బాక్స్ రాలా, కనెక్ట్ అవ్వలేదు కాబట్టి ఏముంది, కనెక్ట్ ఇన్స్టాగ్రామ్ అని ఉంది. ఇప్పుడు కనెక్ట్ ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేయండి. ఇక్కడే చేయాలా సార్? కనెక్ట్ ఇన్స్టాగ్రామ్ ఆప్షన్ చూడండి రైట్ సైడ్, మీరు మౌస్ పెట్టిన కాడ రైట్ సైడ్ కుడి వైపు బ్లూ కలర్ లో ఎస్, ఇక్కడ మీరు కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ అని
కంటిన్యూ. కంటిన్యూ. ఎవరికైతే అవ్వకపోతే ఒకసారి ఇట్లా చెక్ చేసుకోండి. ఇప్పుడు లింక్ యాస్ అని చెప్పేసి శ్రీలత ఇండస్ట్రీ ఇండస్ట్రీవా సార్? Yeah. అంటే ఇంకోటి క్రియేట్ చేశాను ఇన్స్టాగ్రామ్ లో, దీనికే చేయమంటారా వేరే ఇంకోటి చేసుకున్నా ఓకేనా? అంటే ప్రెజెంట్ అన్నిటికీ ఏదో ఒక దానికి కనెక్ట్ చేసుకుంటాం. తర్వాత కావాలంటే దీన్ని డిస్కనెక్ట్ చేసి అది మీరు అప్డేట్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చా? ఓకే. క్లిక్ చేయండి. ఏమైనా వచ్చిందండి? కనెక్ట్ అవుతుంది కదా, కంటిన్యూ. ఇక్కడ ఏంది? దిస్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఆల్రెడీ కనెక్టెడ్ టు ఏ పేజ్ అండి. ఈ పేజ్ లో కనెక్ట్ అయింది. స్విచ్ పేజ్, కనెక్ట్ ద ఫేస్బుక్ పేజ్, ఐడ్ వెల్ ఆయుర్వేదిక్ హెల్త్ టు దిస్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్. ఈ రెండింటి ఏది మీది? ఇది ఫస్ట్ వన్ కదా, ఎస్ సార్. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఇదే సార్? ఇదే కదా మీ పేజ్. ఎస్ సార్. సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ అండి. ఈ శ్రీ వెల్నెస్ Confirm. పేజ్ ఏంది? రెండు ఉన్నాయి. శ్రీ వెల్నెస్ పేజ్ అంటే 1 by 1 ఇప్పుడు మనకు హోమ్ పేజ్ ఒకటి చేసాం కదా సార్, శ్రీసిద్ వెల్నెస్ హోమ్ పేజ్ చేసాం కదా, అవును, ఇది కూడా చెయ్యనా మరి? ఏదో ఒకటి కనెక్ట్ చేసుకో. ఒకటే చెయ్యాలా సార్? అయితే ఇది చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ మీరు లాగిన్ అయిన ఫస్ట్ దాంట్లో కనెక్ట్ అయి ఉంది. ఇప్పుడు ఈ లాగిన్ అయిన పేజ్ ఇది కదా, ఎస్ సార్. ఈ లోగో ఇచ్చారు. ఆయుర్వేదిక్ ఓవరాల్ హెల్త్ గమ్మీస్ లాగిన్ కావాలంటున్నారు మీరు. అంటే వీటిలో ఏది మీరు చూపించాలి, పోస్ట్ పబ్లిష్ చేయాలనుకుంటే మీరు డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడైతే మీరు కనెక్ట్ అవుతుంది ఈ పేజ్ నా, ఇది ఆయుర్వేదిక్ అనే దాంట్లో. అంతకుముందు ఏంటి అంటే మనకు మీరు మొత్తం ప్రతి దానికి ఒక్కొక్క పేజ్ కనెక్ట్ చేయమన్నారు. హోమ్ పేజ్ కి ఏమో జస్ట్ శ్రీసిద్ వెల్నెస్ అనేది ఇవ్వడం జరిగింది సార్. మిగతా అన్నిటికీ దానికి పల్స్ కి సంబంధించి అట్లా 7 పేజెస్ క్రియేట్ చేసాం కదా. నేను మిగతా ఎందుకంటే ఒక పేజీని ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేసుకోండి అంతే, ఒకటే కనెక్ట్ అయ్యింది. ఓకే ఓకే ఓకే, మిగతా పేజ్ క్రియేట్ చేసుకొని పోస్ట్ పబ్లిష్ చేసి గ్రూప్స్ కోసం జాయిన్ అవుతాం కదండి. ఒక గ్రూప్ లో ఐ కాపీకి సంబంధించిన గ్రూప్స్ ఉన్నాయి. ఐ కాపీ పేజ్ అనేది ఐ కాపీ గ్రూప్స్ తో జాయిన్ అయ్యి పోస్ట్ పబ్లిష్ చేసుకుంటాను. ఇన్స్టాగ్రామ్ లో మటుకి ఇక్కడ ఫేస్బుక్ లో మీరు క్రియేట్ చేస్తున్న ఎన్ని పేజెస్ అని క్రియేట్ చేసుకోండి. అక్కడ ఒక పేజీ, ఇక్కడ ఒక పేజ్ తో కనెక్ట్ అయ్యింది అంతే. అందుకే ఇప్పుడు రెండు వచ్చినాయి చూసారు, ఆల్రెడీ కనెక్టెడ్ అని చెప్తాం. ఓకే. ఇక్కడ ఇది కనెక్ట్ చేసుకుంటే కీప్ కరెంట్ అనేది సెకండ్ వన్. ఏది ఇప్పుడు మీరు కనెక్ట్ చేయాల్సింది? అయితే ఇప్పుడు మనము హోమ్ ది చేస్తే బెటర్ ఏమో కదా సార్ మరి. మరి హోమ్ అంటే ఏది? ఈ రెండిట్లో శ్రీసిద్ వెల్నెస్ ఇది చేయనా? అది చేయండి, అది సెలెక్ట్ చేసుకోండి. కన్ఫర్మ్. అదే సార్, ఇది రావట్లేదు. వెళ్ళిపోతుంది సార్, అది అవుతుందా? కన్ఫర్మ్ చెప్పితే వెళ్ళిపోతుంది కదా. కన్ఫర్మ్ అన్నాను సార్. ఒకసారి చూడండి కనెక్ట్ అయినా లేదు. సో మనం ఇన్స్టాగ్రామ్ లో చూస్తాం. నో ఫేస్బుక్ లోనే కనెక్ట్ అయ్యి చూపిస్తుంది. మీరు ఆ పేజ్ కి వెళ్ళాలి. ఇప్పుడు ఉంది శ్రీ ఆయుర్వేదిక్ కదా. అవునవును సార్. ఆ పేజ్కి వెళ్ళాలి. మీ పేజ్ ఏది? శ్రీలత సిద్ధార్థ. అంటే మనం ఇప్పుడు పేజెస్ చాలా చేసాం కదా, ఇక్కడ టైప్ చేసి వస్తుంది అది. సి ఆల్ ప్రొఫైల్స్ అని కింద ఉంది, పైన కొంచెం సి ఆల్ ప్రొఫైల్స్ అని ఉంది. ఎస్ సార్. దీంట్లో మీరు చూడండి, ఇది కిందది ఇది. అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ స్విచ్ టు దిస్ పేజ్ అని వస్తుంది. ఆ పేజ్ని సెలెక్ట్ చేసుకోండి. వచ్చేసిందా? అండో అని ఉంది కదా, అండో మీద క్లిక్ చేయండి లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ సార్ వెళ్ళిపోయింది రండి. ఓకే. ఇప్పుడు మీరు ఏ పేజ్ లో ఉన్నారు? ఆయుర్వేదిక్ లో ఉన్నారు. ఓకే, ఇక్కడ మెటా బిజినెస్ తోటికి వెళ్ళండి. ఇక్కడ కనబడేది ఏది? మీరు కనెక్ట్ అయి ఉంటే కనెక్ట్ అయి ఉంది. క్రియేట్ పోస్ట్ అనండి. క్రియేట్ పోస్ట్ రెండు కలిసి ఇక్కడ ఉన్నాయి సార్. ఇదేనా శ్రీసిద్ వెల్నెస్ అండ్ శ్రీలత ఇండస్ట్రీ?
కనెక్ట్ అయి ఉన్నట్టు చూపిస్తుంది కదా సార్. అదే దాని డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయండి. ఎస్, 2 కనెక్ట్ టిక్స్ వచ్చాయి. ఎస్ సార్. కనెక్ట్ అయ్యి ఉంది చూసారు. ఇక్కడ పోస్ట్ పబ్లిష్ చేయండి. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఏదన్నా మనం ఇమేజ్ ఇచ్చి అది చేయమంటున్నారా? అవసరం లేదు, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఉంది కదా కింద, ఎస్. ఇక్కడ మీ కంటెంట్ ఇవ్వండి. మీ ఆహా. URL ఆటోమేటిక్గా ఇక్కడ కింద మోర్లో లింక్ అని ఉంది కదా, లింక్ బటన్, ఇక్కడ అక్కడ మీ హోమ్ పేజ్ మీ పేజ్ ఏదైతే ఉందో అక్కడ వెబ్సైట్ పేజ్ ఎవరాలి అంటే ప్రొడక్ట్ పేజ్ ఎవరాలు ఇస్తే దాంట్లో ఇమేజ్ తీసుకుని ఓకే ఇవ్వండి. ఇప్పుడు 1 minute అండి, చేస్తూ ఉండండి. జస్ట్ ఎస్ సార్. ఓకే సార్. ఎలిమెంటరీ ఓపెన్ చేసినప్పుడల్లా ఎలిమెంటరీ మోడ్లో వచ్చేస్తుందండి. డోంట్ వరీ, మీరు ఇక్కడికి వెళ్ళకూడదు. అంటే జస్ట్ టెక్స్ట్ ఏదన్నా టైప్ చేయమన్నారు కదా. అవును, ఫ్రంట్ ఎండ్ నుంచి తీసుకోవచ్చు టెస్ట్. అచ్చా, అట్లా కూడా తీసుకొచ్చా. ఇది అలవాటు అయిపోయింది బాగా. ఓకే, ఇది చూడబెట్ట. ఏదన్నా ఒక ప్రోడక్ట్ తీయొచ్చు కదా సార్. ఇవ్వచ్చు ఇవ్వచ్చండి. ఎస్ సార్. లింక్ ఇవ్వండి. ఎస్ సార్. దీంట్లో హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. డోంట్ ఫర్గెట్, హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇవ్వాలి. ఇది సెలెక్ట్ చేసి ఇవ్వాలి కదా సార్, ఇది లింక్ అనేది. నో అసలు అవసరం దాంట్లో లేదు, కాదు. ఏం అవసరం లేదు. అది సెలెక్ట్ కాదు. దీంట్లో ఏంటంటే కంటెంట్ పోస్ట్ చేస్తున్నాము. పోస్ట్ చేసినప్పుడు హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. ఓకే. ఇక్కడ లింక్ ఎందుకు ఇస్తున్నాము? మన వెబ్సైట్ కి వెళ్ళడానికి, వెబ్సైట్కి వెళ్ళటానికి. అట్లానే ఇమేజ్ మీద క్లిక్ చేసినా కానీ మన వెబ్సైట్లోకి వెళ్ళటానికి. ఎస్. ఫ్రంట్ ఎండ్ లో ఆ పేజ్ లింక్. ఎస్ సార్. అదే అవుతుంది అనేసి మళ్ళీ తీసుకుంటాం. హోమ్ పేజ్ కాదు, ఏ ప్రోడక్ట్ అది స్లిమ్ సార్. గుర్తుపెట్టుకోండి, ఏ ప్రోడక్ట్ అయితే ఆ ప్రోడక్ట్ అది ఇవ్వాలి. ఓకే. సేవ్ చేయండి. సేవ్ కదా సార్. ఇది స్లాష్ తీసేసినందుకు ఇట్లా వస్తుందా సార్? అదేం లేదండి. అట్లా ఏమి ఉండదా? సేవ్ అంతే కదా సార్.
మీకు దాంట్లో ఇమేజ్ బై డిఫాల్ట్ వచ్చింది చూసారా? ఎస్ ఎస్ అవును సార్. ఉమ్. ఇప్పుడు ఇక్కడ మీకు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వచ్చింది పబ్లిష్ టు ఫేస్బుక్ అని వచ్చింది. అదే వస్తుంది ప్రతిసారి. యా ఒకసారి ఇక్కడ చూడండి పోస్ట్ 1 మినిట్ ఇక్కడ రాసారు చూడండి పోస్ట్ విత్ ఇక్కడ పైన అండి మీ లింక్ ఇచ్చిన తర్వాత పోస్ట్ కింద లింక్ కింద అటువైపు కాదు లెఫ్ట్ సైడ్ ఓకే. అక్కడ పోస్ట్ రాసారు విత్ ఏ లింక్ ప్రివ్యూ విల్ ఓన్లీ బి పబ్లిష్ టు ఫేస్బుక్ అనే వస్తుంది సార్. వాళ్ళు ఇచ్చారు. See, మనం లింక్ చేసాం వాళ్ళు ఆ. ఎప్పుడైతే మీరు కొత్త అకౌంట్ కాబట్టి కొన్ని ఆ. పోస్ట్ పబ్లిష్ చేసిన తర్వాత ఒక ట్రస్ట్ ఏర్పడిన తర్వాత మీకు ఆహా. ఆటోమేటిక్ గా మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా యాక్టివ్ లో వస్తుంది. ఓకే 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 అండి. ఓకే సార్. ఎవరైతే ఈ ఆప్షన్ రాని వాళ్ళు వెయిట్ చేయాలి. ఓకే ఓకే. రాలేదని కంగారు పడద్దు వస్తుంది. దీంట్లో సెర్చ్ లో కదా సార్ ఇది హ్యాష్ ట్యాగ్? అంటే మనకు కావాల్సిన హ్యాష్ ట్యాగ్స్ సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ ఏంటి మీది ఏంటి ఐస్లిమ్ కదా? ఐస్క్రీమ్ సార్. ఐస్లిమ్ ఉందంటే ఐస్లిమ్ అని టైప్ చేయండి. ఐస్లిమ్ హ్యాష్ ట్యాగ్ ఇచ్చేటప్పుడు స్పేస్ ఉండకూడదు. కింద చూడండి స్పేస్ లేకుండా వచ్చింది. ఎస్ సార్. ఎప్పుడు హ్యాష్ ట్యాగ్స్ స్పేస్ ఇవ్వద్దు. ఇప్పుడు ఎంత పెద్ద కీవర్డ్ అయినా సెలెక్ట్ చేసుకోండి. ఐస్లిమ్ ఎక్కడుంది ఎస్ సార్. చూడండి ఎక్కడుంది ఐస్లిమ్? పైన సెకండ్ వన్ మేడం. థర్డ్ వన్ కూడా ఉంది మేడం. అది ఎంఐ వచ్చింది. ఎంఐ వచ్చింది. యాడ్ 1 కిందకు వచ్చేసి యాడ్ 1 అనండి. బ్లూ కలర్ లో ఉంది కదా యాడ్ 1. ఒక్క నిమిషం సార్. కర్సర్ మూవ్ అవ్వట్లేదు. కింద యాడ్ 1 మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఏంటి మనం ఓన్ గా రాసుకోవచ్చు. నాట్ డౌన్ లో మేడం రైట్ సైడ్ డౌన్ లో బ్లూ కలర్ జస్ట్ ఇది బ్లూ లో వచ్చింది అదే అని రైట్ సైడ్ బ్లూ లో యాడ్ 1 క్యాన్సిల్ కాడ ఎంటర్ కొట్టండి. ఒక్క నిమిషం నాకు ఇది ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టండి. లే ఇది కనబడట్లే. మనది పిక్చర్ వస్తుంది. ఓకే ఇప్పుడు కనబడేది. సరే అండి. హ్యాష్ ట్యాగ్స్ అనేది అక్కడి నుంచి వెళ్ళాలని లేదు మేడం గారు. సార్ క్లోజ్ చేసేసండి ఆ విండో. ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ రాయాలంటే మీరు ఆ సప్లిమెంట్స్ పైన కర్సర్ పెట్టండి. ఏదైతే ఐ కాపీ సప్లిమెంట్స్ అక్కడ కాదు ఐ కాపీ సప్లిమెంట్స్ లాస్ట్ పారాగ్రాఫ్ దాని పక్కన సప్లిమెంట్స్ పక్కన కర్సర్ పెట్టి ఎంటర్ బటన్ క్లిక్ చేయండి. ఎంటర్ నో దాని మీద క్లిక్ చేయండి ప్లీజ్. చెప్పింది ఎంటర్ అన్నాను. కిందకు వస్తుంది కదా అక్కడ హ్యాష్ ట్యాగ్ మీ ల్యాప్టాప్ నుంచి హ్యాష్ ట్యాగ్ ఉంటుంది కదా క్లిక్ చేయండి. అక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు అంతే. మనం డైరెక్ట్ గా హ్యాష్ ట్యాగ్ అంటే ఇప్పుడు చెప్పండి మీరు ఏంటిది ఐపల్స్ ఇవ్వండి. ఐపల్స్ అదేంటి ఐస్లిమ్ దాంట్లో ఇంకేముంటుంది ఐస్లిమ్ వెయిట్ లాస్ మేనేజ్మెంట్ అని పెట్టొచ్చు కదా సార్. ఐస్లిమ్ నెక్స్ట్ ఎంటర్ బటన్ క్లిక్ చేయండి. మళ్ళీ ఎంటర్ చేయనా? ఒకదాని కింద ఒకటి వస్తాయి క్లిక్ చేయండి. ఎంటర్ బటన్ హ్యాష్ ట్యాగ్ హ్యాష్ వెయిట్ లాస్ అని పెట్టండి. WIGHT వెయిట్ లాస్ LOS వచ్చింది కదా సజెషన్ లో కింద. సెలెక్ట్ చేసేసుకోండి. వెయిట్ లాస్ టిప్స్ అని ఉంది అది కూడా సెలెక్ట్ చేసుకోండి. 1 by 1 ఎంటర్ చేసుకుంటే అది చేసుకోవచ్చు. అట్లా చేసుకోవచ్చు లేదా పక్కన రావాలంటే స్పేస్ ఇచ్చుకుంటే సరిపోయింది. ఓకే వెయిట్ లాస్ టిప్స్ వెయిట్ మేనేజ్మెంట్ అని పెడతాం సార్. మీ ఇష్టం అండి. కాకపోతే అక్కడ పోస్టులు ఎన్ని చూసుకోండి. వెయిట్ మేనేజ్మెంట్ సజెషన్ లో చూడండి. వెయిట్ మేనేజ్మెంట్. ఓకే సార్. అంటే ఏంటి ఈ కీవర్డ్స్ అనమాట. అంటే ఎవరైనా ఐస్లిమ్ గురించి కానీ వెయిట్ లాస్ గురించి వెయిట్ లాస్ మేనేజ్మెంట్ అంటే ఎవరైనా సెర్చ్ చేసినట్లయితే మీ పోస్ట్ అనేది వాళ్ళకి విజిబుల్ అవుతుంది. అండి కానీ ఐస్లిమ్ అనేది ఎవరికి తెలియదు. జస్ట్ బేస్డ్ ఆన్ దేర్ కీవర్డ్స్ అంటే వెయిట్ లాస్ వెయిట్ మేనేజ్మెంట్ కి ఐస్లిమ్ అనేది విజిబుల్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఏంటి సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. ఇప్పుడు ఫేస్బుక్ లో కనిపినా కానీ ఓకే అండి. అంటే ఫ్యూచర్ లో మీకు ఇన్స్టాగ్రామ్ కూడా వస్తుంది. డోంట్ వరీ. ఇప్పుడు పబ్లిసిటీ ఫేస్బుక్ అనండి. ఈ రోజు ఇక్కడే కనపడింది. అప్పుడు లేదంటే సపరేట్గా ఏం చేస్తారు? ఇక్కడ ఆప్షన్ లేకపోతే ఏం చేయాలి చెప్పండి? ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏందండి? ఒక 3 to 4 minutes పడుతుంది. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. అర్థం కాలేదు సార్. మేడం గారు ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ చేశారు.
ఇక్కడ పోస్ట్ ఇదే పోస్ట్ నాకు ఇన్స్టాగ్రామ్ లో కనబడతలేదు అనేది పాయింట్. అవును. ఓకే, ఆ. ఇది ఫేస్బుక్ వాళ్ళు మీరు న్యూ కంటెంట్ మీరు ఫ్రెషర్స్ కాబట్టి మీరు ఆ. ఎప్పటి నుంచి లేరు కాబట్టి మీకు ఆప్షన్ ఇవ్వాల. ఆ. ఓకే, మరి నా కంటెంట్ ఇన్స్టాగ్రామ్ లో కూడా కావాలంటే మీరు ఏం చేయాలి, ఇన్స్టాగ్రామ్ లో సపరేట్ గా లాగిన్ అయిపోయి ఇదే ఆ. కంటెంట్ కాపీ పేస్ట్ చేసి అక్కడ పబ్లిష్ చేయటం. అంటే ఒక ఓకే. 3 to 4 minutes ఎక్స్ట్రా అయింది, అంతకు మించి ఏం అవదు అంటున్నా. ఓకే. ఓకే సార్. పబ్లిష్ చేయండి. మేబీ లేటర్. లేదు సార్, ఇక్కడ వచ్చింది. ఆ పోస్ట్ అనేది క్యాలెండర్ అన్నమాట, ఇది ఆహా. వచ్చింది. రైట్, ఎస్ సార్. సో ఇదండి. ఇక్కడ మీరు గోల్ కూడా సెట్ చేసుకోవచ్చు. రీచ్ ఎంత వరకు అవ్వాలి. స్టార్ట్ న్యూ గోల్ అని ఉంది చూసారా, రైట్ సైడ్ నా బ్లూ రైట్. కలర్. ఇది కలర్ సార్ గోల్స్. కింద స్టార్ట్ న్యూ గోల్ అని ఉంది, బ్లూ కలర్. ఎస్ సార్. దాని మీద క్లిక్ చేయండి, ఒక గోల్ సెట్ చేద్దాం. ఇక్కడ చూస్ ఏ గోల్ అని ఉంది. ఇంక్రీజ్ ద రీచ్. ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ రెండు సెలెక్ట్ చేసుకున్నారు. ఇంక్రీజ్ ద రీచ్. ఇది అనాలా సార్, చేయాలా? నెక్స్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎంత పెడదాము, 25% ఇంక్రీజ్ చేద్దాం, లేదా కస్టమ్ తీసుకుందాం. పైన ఫేస్బుక్ కస్టమ్ కస్టమా సార్? గోల్ సెట్ చేయండి. 5,000 పీపుల్ అని అక్కడ 5,000 రాయండి, టైప్ చేయండి. 5,000 టైప్ చేయండి. 5,000 మంది రీచ్ అవ్వాలి ఈసారి, నెక్స్ట్ 28 రోజుల్లో. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరైతే 25% పెట్టండి. అంతేనా సార్? నెక్స్ట్ క్రియేట్ క్రియేట్ గోల్. ఊరికి నేను 25% పెట్టాను. ఓకే. గోల్ సెట్ చేసాం. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ రాసింది చూడండి, ఇంక్రీజ్ ద రీచ్ అని 0 to 5. ఎప్పటి వరకు? May 6th కల్లా. కనపడుతుందా? గోల్స్ కింద మేడం గారు, రైట్ సైడ్ గోల్స్ Increase కింద research. ఇంక్రీజ్. ఇక్కడ 8వ తారీఖు ఏప్రిల్ నుంచి May 6th వరకు ఇది. ఇన్స్టాగ్రామ్కి అయితే ఇది మీ పర్సనల్ గోల్. ఓకే. ఇది మీరు పోస్ట్ చేస్తే ఫేస్బుక్ కూడా ఏం చేసిద్ది అంటే రీచ్ చేసిద్ది అది కూడా. ఓకే. కాకపోతే మీరు గ్రూప్స్ లో జాయిన్ అవ్వాలి. మీరు గ్రూప్స్ లో జాయిన్ అయ్యారా? మీరు అది చేయలేదు. చేయలేదు ఇంకా సార్. చేయకపోతే నాకు సంబంధం లేదు. ఈ చేస్తాను. రికార్డెడ్ వీడియోస్ నా దగ్గర కూడా ఉన్నాయి. నేను వేరే సాఫ్ట్వేర్ రికార్డ్ చేస్తున్నా. రేపు చెప్పలేదంటే కుదరదు. ఓకే. ఓకే, చేస్తాను సార్. సో ఏదైతే నేను డిస్కస్ చేశాను మీతో, ఏదైతే టీచ్ చేశానో అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే రిజల్ట్స్ వస్తాయండి. ఓకే. ఓకే. ఒకవేళ కన్ఫ్యూజ్ ఉంటే అడగండి, తప్పలేదు. కానీ డిలే చేయొద్దు, లేదంటే మీరు పోస్ట్ పోన్ చేసుకోవద్దు. పోస్ట్ పోన్ చేసుకోవడం వల్ల మీరు మర్చిపోతారు. ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉన్నారు. ఎందుకంటే Yes, sir. ఫ్యామిలీతో ఉన్నారు, బిజినెస్ లో ఉన్నారు, మళ్ళీ నేర్చుకుంటున్నారు. సో అదే, ఇటువంటి డిఫరెంట్ డ్యూటీస్ చేయడం వల్ల Yes, sir. కుదరకపోవచ్చు, కానీ ట్రై చేయండి. ఎంతో కొంత. ఓకే సార్. ఓకే అదే, సార్. కొద్దిగా మర్చిపోతారు. మాకు నిన్న మీటింగ్స్ ఉండే, అందుకే బిజీ ఉండే సార్. ఓకే. అదేనండి, అర్థం చేసుకోగలను, చెప్తున్నా. ఓకే సార్. ఏముంది మేడం గారు, మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతాము. తర్వాత అవునవును. మళ్ళీ మీరు మాకే చేయడానికి ఇబ్బంది మీకు అవుతుంది. ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఇంట్రెస్ట్ ఉండదు అనే పాయింట్ చెప్తున్నా. ఎస్ సార్. పోతే పోయిందిలే, మనం డైరెక్ట్ చేసుకోవచ్చు అనే ఫీలింగ్ వచ్చేస్తారు. ఓకే. థ్యాంక్ యూ. సరే, ఇంతవరకు అండి, క్లియరా? స్టాప్ ఇప్పుడు షేరింగ్ స్టాప్ చేయాలా? 1 minute అండి, ఒక పాయింట్ చెప్పి కంప్లీట్ చేస్తాం, ఉంచండి. ఓకే. ఇక్కడ 0/5K అని ఉంది. ఇది రీచ్ అవ్వాలంటే, ఈ గోల్ మీరు రీచ్ అవ్వాలంటే కంపల్సరీ గ్రూప్స్ లో జాయిన్ అవ్వాలి. రెమెనింగ్ పీపుల్ అండి. కాకపోతే ఒక్కొక్కరికి సపరేట్ గా చెప్పలేం. ఒకరికి చెప్పుతున్నా కానీ అందరికి చెప్పినట్టే కాన్సన్ట్రేషన్ చేసి వినాలి. ఏం డౌట్స్ ఉంటే వాటికి కొంచెం మీరు గ్రూప్స్ లో పెట్టండి. ఓకే అండి, నేను చూడలేకపోతే పర్సనల్ గానే నాకు ట్యాగ్ చేసి పెట్టండి. ఓకే సార్. అయితే నాకు ఆల్రెడీ మొన్న ఏమైందంటే న్యూ వన్ తీసుకున్నా సార్, ఫేస్బుక్ క్రియేట్ చేసిన న్యూ వన్, కానీ దాంట్లో పేజ్ అనే ఆప్షన్ రాలేదు సార్. ఉంటుంది కదండి పేజ్ అని. ఫేస్బుక్ లో కంపల్సరీ ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత పేజ్ అని ఉంటుంది. అంటే మీరు ఏ ఆప్షన్ క్లిక్ చేస్తారో తెలియదు కదా. అంటే సేమ్ ఆప్షన్స్ మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఒక పాయింట్ రాసుకోండి. నేనేమంటానంటే, మీరు ఒక యాక్టివిటీ ఓన్గా చేస్తున్నారు ఆన్లైన్, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనేది మీకు ఒకసారి వెళ్ళిపోయినా గుర్తుండదు.
మీరు ఆ! పక్కనే notes లోనే నేను ఇక్కడికి వెళ్ళాను నాకు ఇక్కడ ఆప్షన్ వచ్చింది అనుకున్న పాయింట్ కనపడతలేదు మనం ఆ! వెళ్ళాల్సిన గమ్యం కనపడతలేదు అయితే యెస్. ఏంటనేది మీరు నాకు చెప్పారనుకోండి నేను చూపించగలను అది అంటే ఆల్రెడీ నేను ఫోటో కూడా తీసుకున్నాను సార్. మీకు ఆ, సెండ్ చేయనా? మీకు సెండ్ అట్లాంటి చేయ సెండ్ చేయండి ఓకే. ఏమవుతుందంటే నాకు ఐడియా ఉంటుంది మీరు ఏదో చేస్తారు నేను మొత్తం వెతుక్కోవాలి నాకు అవునవును. 1 hour 2 hours వేస్ట్ అయిపోయింది ఇంక అట్లా అనేసే మళ్ళీ పాత దాంట్లో చేశాను. ఇది ఇంకా అది రావట్లేదు, టైం వేస్ట్ అవుతుందని మళ్ళీ ఇది చేశాను. ఇక అది అట్లాగే ఉంచండి సార్. ఓకే అండి సరే అండి ఎట్లయితే మీదైతే చెప్పాను కదండి ఫేస్బుక్ ఓకే. అనేది ఆ! ఫేస్బుక్ అనేది మీరు ఫస్ట్గా న్యూ అకౌంట్ క్రియేట్ చేశారు కాబట్టి ఆ! కొంతమందికి ఇస్తున్నారు కొంతమందికి ఇవ్వట్లేదు కానీ అది మన ఫాల్ట్ కాదు మీది ఫాల్ట్ కాదు నాది ఫాల్ట్ కాదు ఆల్రెడీ మనం కనెక్టెడ్ అయ్యాం మనం త్రీ డేస్ బిఫోర్ కనెక్ట్ అయ్యి ఉన్నాం ఆల్రెడీ అక్కడ కనెక్ట్ అయినట్టు కూడా పైన కనబడుతుంది మెటా సింబల్ కింద ఫేస్బుక్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనబడుతుంది పైన యెస్. ఎస్ అవును. అంటే ఆ! ఇక్కడ కనెక్ట్ అవ్వకుండా లేవు కానీ మీకు పబ్లిష్ అయ్యేది ఆప్షన్ ఏం చేశారంటే ఓన్లీ ఫేస్బుక్లో ఇచ్చాడు క్లియర్ ఆ! యాహ్! యెస్. కానీ మనం అది మనం వెయిట్ చేయాలి అంతే దట్స్ ఆ! ఇట్ అది కూడా ఒకసారి మీకు పంపిస్తాను. ఒక్కసారి చూడండి సార్. మీకు గ్రూప్‌లో పెడతా. ఇప్పుడు సార్ మళ్ళీ రేపు అడగొద్దు సార్ ఇట్లా వచ్చినప్పుడు నా పరిస్థితి ఏందని అడగొద్దు మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి పబ్లిష్ చేసుకోండి సార్ ఉమ్. ఈ గోల్ అనేది ఇండివిజువల్ పోస్ట్ పెట్టుకోవచ్చా లేదా ఒక్కసారి పెడితే అన్ని పోస్టులకు అది అప్లికబుల్ అవుతుందా? ఏదండి ఇప్పుడు మనం గోల్ అని పెట్టాం కదా సార్ ఇప్పుడు సార్ మేడంకి అవును 5K రీచ్ అవ్వాలని అవునండి అంటే కేవలం ఈ పోస్ట్ వరకేనా సార్ లేదంటే మనం ఏ పోస్ట్ చేసినా కూడా అది వర్తిస్తుందా? వాస్తవంగా అయితే మీరు పోస్ట్ అంటే గ్రూప్స్ లో షేర్ చేస్తే అన్ని పోస్టులకు వర్తించింది రీచ్ అనేది ఒకే రోజు కాదు కదా ఈ వన్ మంత్ టైం పీరియడ్ లో మీరు ఎన్ని పోస్ట్ చేస్తారు ఎంతమందికి రీచ్ అయ్యింది వేరే పోస్ట్ పెట్టుకుంటే దాన్ని కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంది కదా? మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే, రైట్. ఉమ్. ఓకే. అంటే జనరల్ గా ఒక పోస్ట్ మీదే వెళ్తుంది కాకపోతే ఆ! మీరు నెంబర్ ఆఫ్ పోస్టులు పెట్టుకోవచ్చు డోంట్ వరీ పెట్టుకున్నప్పుడల్లా ఈ గోల్స్ అనేది సెట్ చేసుకోవాలా సార్? లేదండి నేను ఈ నెల పెట్టాను అసలు మీరు ఏం చేస్తారని ఆహాహా! నెలకు ఒకసారి గోల్ పెట్టుకోవచ్చు అంటే ఆహా! ఇప్పుడు మీకు బూస్ట్ అని వచ్చింది కదా ఆ! బూస్ట్ అని మీరు మనీ తీసుకొని అవును. ఎంతమందికి రీచ్ చేయాలంటే మీ దగ్గర ఎక్కువ మనీ తీసుకుంటుంది అవునవును. నేనేమంటున్నాను 5000 పీపుల్ మీరు రీచ్ చేశారండి ఆ! మీరు జీరో కాస్ట్ తో రీచ్ చేసినప్పుడు మీరు డబ్బులు ఫేస్బుక్ పే చేయాలా అవసరం లేదు కదా ఆ! ఆప్షన్ ఇక్కడ ఉంది కదా కాబట్టి మ్యాన్ ఆఫ్ వర్డ్స్ అనేది పెట్టుబడిగా అవుతాయి అంతే అంతకు మించి ఏం లేదు ఓకే. స్టాప్ చేయనా? స్టాప్ చేయండి లింక్డ్ఇన్కి వెళ్దాం లింక్డ్ఇన్ ఎవరు చేస్తారండి లింక్డ్ఇన్ ప్రొఫైల్ అంటే నేను ప్రొఫైల్ కానీ అదే చెప్దామండి మిగతా వాళ్ళకి ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు వరలక్ష్మి గారికి అకౌంట్ ఉంటుంది ఐటీ కాబట్టి అంటే లేని వాళ్ళకి లింక్డ్ఇన్ అకౌంట్ అనేది ఫ్రెష్గా చేయాలి ఇది అంటే మార్నింగ్ నేను ఇంతకుముందు చేసుకున్నాను సార్ ఒకసారి. మ్హూ. కానీ అయినా కూడా మళ్ళీ అంటే మొబైల్‌లో చేశాను. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ దీంట్లో వస్తే వాట్స్ కైండ్ ఆఫ్ జాబ్ వుడ్ యూ కన్సిడర్ అని వస్తుంది మరెందుకో. అది మన ప్రొఫైల్ ఇవ్వాలి ఓకే ఆ! లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి ఇది ఎందుకు లింక్డ్ఇన్ అనేది ఓన్లీ ఎంప్లాయీస్ అండి ఐటీ ఎంప్లాయీస్ అని కాదు ఎవరైనా ఎంప్లాయీగా వర్క్ చేసే వాళ్ళు దీంట్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని అంటే జాబ్స్కి కంపెనీ నుంచి కాల్స్ రావాలంటే ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తుంటారు మరి మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నామంటే అందరూ ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఎంప్లాయీస్ ఇక్కడ మన ప్రొడక్ట్ని కొనడానికి పాసిబిలిటీస్ ఉంది ఎందుకంటే వాళ్ళ శాలరీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి హైగా ఉంటాయి కాబట్టి ఓకే సో సైన్ విత్ మీ జీమెయిల్ అండి కంటిన్యూస్ అని కొట్టేస్తే అయిపోతుంది. కంటిన్యూ యాజ్ సేవ ఆ జీమెయిల్ ఐడి గుర్తుపెట్టుకోండి అన్నిటికీ ఫేస్బుక్ ఒకటే ఇన్స్టాగ్రామ్ లింక్డ్ఇన్ అన్నిటికీ ఒకటే ఉండేట్టుగా చూసుకోండి ఒకటే ఉంది. ఇండియా హైదరాబాద్. యా, మీ కంట్రీ అండ్ సిటీ వస్తుంది ఓకే క్లిక్ ఆన్ నెక్స్ట్ ఇక్కడ మీ రీసెంట్ జాబ్ టైటిల్ అడుగుతుంది మార్కెటింగ్ మేనేజర్ స్పెషలిస్ట్ ఏదో ఒకటి ఇవ్వండి మేనేజర్ ఇవ్వండి మీరంతా టీమ్ లీడ్సే కదా మేనేజ్ చేస్తుంటారు కదా టీమ్ని బిజినెస్ని ప్రొడక్ట్ని ఆఫీస్ని ఎంప్లాయీ టైప్ ఫుల్ టైం అయితే ఫుల్ టైం పార్ట్ టైం అయితే రీసెంట్ కంపెనీ మీ కంపెనీ పేరండి ఇండస్ పివా అదే వచ్చిందిగా ఫస్ట్ వన్ కదా
అవును సార్ ఫస్ట్. అది అందరూ అట్లా ఇచ్చేసుకోండి. ఆర్ యూ లుకింగ్ ఫర్ No, not really, but we can say I don't know. I am not interested with job opportunity. Yeah. కనెక్టింగ్ పీపుల్ మీకు తెలిసిన ఎవరు ఉంటే కనెక్ట్ అవ్వమంటుంది. మీరు కంపల్సరీ ఎవరో ఒకరు కనెక్ట్ అవ్వాలండి. ఇప్పుడు మీలో మీరన్నా ఒక కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇక్కడ లేకపోతే స్కిప్ నౌ అనండి కింద. ఓకే స్కిప్ ఫర్ నౌ అని ఉంది కదా, అది ట్రై చేయండి. నెక్స్ట్ పెట్టాలా? నెక్స్ట్ అంటే స్కాన్ చేయమంటుంది మీ ఫోన్తో. మీ ఫోన్ నుంచి ఇప్పుడు కంపల్సరీ స్కాన్ చేయాలండి. సౌమ్య ఫోన్ ఇవ్వవా? మీ గూగుల్ ఓపెన్ చేయగా స్కాన్ ఉంటుంది చూడండి. గూగుల్ లెన్స్ కాడ స్కాన్ ఉంటుంది. గూగుల్ యాప్ ఉంది కదా, ఓపెన్ చేస్తే స్కాన్ వస్తుంది. ఇక్కడ అది పైన scan- వస్తుంది సార్ ఇప్పుడు. అది ఓపెన్ చేయండి. ఇది లింక్డ్ ఇన్ జాబ్ అండ్ బిజినెస్ అది యాప్ వస్తుంది సార్. ప్లే స్టోర్ లోకి వెళ్ళింది. కనిపిస్తుందా సార్? మాకు ఇక్కడ కనబడతలేదు. అదంతా అయిపోయినాక క్లిక్ అండ్ నెక్స్ట్ అని అక్కడ. యా, ఇది కంపెనీస్ ని ఫాలో అవ్వమండి. ఫినిష్ అనండి. ఏమన్నా కంపెనీ ఫాలో అవ్వాలా సార్? అవ్వని పర్లేదు, ఓకే సార్. ఫినిష్ అనండి. మీ ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. దిస్ ఈజ్ అవర్ ప్రొఫైల్. మీ ప్రొఫైల్ ఇదండి. ఇక్కడ కూడా ఏమొచ్చింది, శివకుమార్ అని ఉంది కదా, ప్రొఫైల్ పిక్ పెట్టుకోవాలి. వెనకాల మీకు కవర్ Cover. పిక్ ఉంటుంది. అదంతా లింక్డ్ఇన్ సంబంధించిన కవర్ పిక్, ప్రొఫైల్ పిక్ అనేది మీరు క్యాన్వాలో క్రియేట్ చేసుకోండి. అర్థమైంది కదండి? క్యాన్వాలో ఉంటుంది, దాని సైజెస్ ఏంటి అనేది. ఆ సైజెస్ ని బేస్ చేసుకొని డైరెక్ట్ గా క్రియేట్ చేయండి. ఓకే. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి పైన హోమ్ అని ఉంది, అవును సార్. నెట్వర్క్స్ అని ఉంది, జాబ్స్ అని ఉంది, మెసేజింగ్, నోటిఫికేషన్స్, మీ అని. అది మీ అనేది మన ప్రొఫైల్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు ఒక కనెక్షన్ అన్న ఉండాలండి. ఒక బిజినెస్ పేజ్, ఇక్కడ కూడా మన బిజినెస్ పేజ్ ఫేస్బుక్ లో లాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే సార్. మరి ఎక్కడ పబ్లిష్ చేస్తాం మన పోస్ట్ కంటెంట్ అంటే, ఇక్కడ స్టార్ట్ ఏ పోస్ట్ అని ఉంది సార్, అప్డేట్ ప్రొఫైల్ కింద. ఇక్కడ అక్కడ మనం మీ పర్సనల్ ప్రొఫైల్ నుంచి పోస్ట్ చేయాలి. అర్థమైందండి? అట్లా కాదు, నేను బిజినెస్ పేజ్ క్రియేట్ చేయాలంటే ఒకసారి పైన ఫర్ బిజినెస్ అని, యా, అక్కడ క్లిక్ చేయండి. సార్ కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి. నాదా సార్? ఎవరు? శివకుమార్ గారు, మ్యూట్ చేస్తున్నాను. శివకుమార్ మీరేనా? సార్ నేనే సార్. మరి పిల్లలు ఏదో సమ్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, ఓకే సార్. ఇక్కడ చూడండి, లెర్నింగ్ అని, తర్వాత పోస్ట్ జాబ్ అడ్వర్టైజ్ అని ఉంది కదా, దాని కిందకి వస్తే మీకు కిందకి రండి. సాంత కిందకి వస్తే క్రియేట్ పేజ్ అని ఉంటుంది, క్రియేట్ కంపెనీ పేజ్. యా, ఇది మన ఫేస్బుక్ పేజ్ లాగా మీరు లింక్డ్ఇన్ పేజ్, బిజినెస్ పేజ్ క్రియేట్ చేసుకున్న ఆప్షన్ ఇది. కాకపోతే దీనికి కనీసం ఒక సింగిల్ కనెక్షన్ అయినా మీకు ఉండాలి. కనెక్షన్ నథింగ్ బట్ ఏంటి, ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎలా ఉందో ఇక్కడ కూడా లింక్డ్ఇన్ లో కనెక్షన్స్ ఉంటాయండి. నెట్వర్క్ అన్నారు కదా, మీరేం చేస్తున్నారు, మీ ఇండస్ట్రీ లెవెల్ నెట్వర్క్ బిల్డ్ చేస్తున్నారు, కింద డౌన్లోడ్ టీమ్, రైట్? అట్లానే ఇక్కడ కూడా ఏంటి, ఒక టీం బిల్డ్ చేసుకోవాలి. ఎవరికైనా లింక్డ్ఇన్ అకౌంట్ ఉందండి మీలో ఎవరైనా ఉంటే అతనికి రిక్వెస్ట్ పంపించండి కనెక్షన్ ఎస్టాబ్లిష్కి. ఉంది సార్, 1 minute. కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలండి, లేదంటే బిజినెస్ పేజ్ క్రియేట్ చేయలేం. మీ అందరికి కూడా అండి అట్లీస్ట్ ఒక కనెక్షన్ అని ఉండాలి. మీరు నెట్వర్క్స్లోకి వెళ్ళండి సార్. మేడం గారు పంపిస్తున్నారు. శివకుమార్ అని మేడం గారి పేరు, ఇతని పేరు శివకుమారు.
ఇండస్ వివా అని వచ్చింది. మీరు మీ ప్రొఫైల్లో మేడం Yes, గారు sir. Searching, sir. పంపించారా రిక్వెస్ట్ No, కనెక్షన్? sir. 1 minute, sir. ఇప్పుడే ఓపెన్ చేస్తాను. ఓకే. మీకు నోటిఫికేషన్ వస్తుందండి, యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ ఓకే సార్. జాబ్స్ మెసేజెస్ నోటిఫికేషన్స్ మేడం గారు ఒక రిక్వెస్ట్ పంపిస్తే, లేదా మీరు మేడం గారి పేరైనా ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ ఆప్షన్ ఉంది కదా పైన, లింక్డ్ఇన్ పక్కన సెర్చ్ ఆప్షన్ ఉంది. శివ గారు ఇక్కడ సెర్చ్ ఉంది, అక్కడ సెర్చ్ చేయండి మేడం గారి పేరు. సార్ మీది రావట్లేదు. శివకుమార్ అని కొడితే చాలా ఉన్నాయి. నాకు యాక్చువల్లీ చాలా మంది పీపుల్ ఉంది సార్. సార్ అందుకని ఒకసారి స్వప్న నాయకత్వం అని కొట్టండి సార్, వస్తుంది. మేడం స్వప్న నాయకత్వం అని కొట్టండి సార్. నాయకత్వం NAYAKAPU స్పేస్ ఇవ్వండి. స్వప్న తర్వాత స్పేస్ ఇవ్వండి, నాయకత్వం అని కొట్టండి. స్పేస్ అంటే ఇవ్వండి. స్వప్న తర్వాత స్పేస్ స్పేస్ ఇవ్వండి సార్. AAPU అంతే. నోరు అది దొరుకుతుంది. ఉంటుంది సార్. R తీసేయండి సార్. లేదంటే ఓన్లీ నాయకత్వం అన్న సెర్చ్ చేయండి, వస్తుంది. ఇది ఉంది చూడండి సార్, నాయకత్వం స్వప్న. కనెక్ట్ Yes, sir. తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ నాదే సార్. కనెక్ట్ అవ్వండి. సెండ్ వితౌట్ ఏ నోట్. ఆ మేడం గారు కనెక్ట్ అవుతారు. పెండింగ్ లో ఉంది కదా, ఇప్పుడు మేడం గారు యాక్సెప్ట్ చేస్తాను చేస్తారు. సార్, నేను చేస్తాను. యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు మై నెట్వర్క్స్ లోకి వెళ్ళండి. హోమ్ పక్కన మై నెట్వర్క్స్. ఎస్, ఇక్కడ ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయండి చూపించి, కనెక్షన్స్ మీద క్లిక్ చేయండి. మై కనెక్షన్స్ రావాలి, రాలేదు. ఒకసారి రీఫ్రెష్ చేయండి పేజ్ని. ఓకే, ఇప్పుడు మై కనెక్షన్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చింది నోటిఫికేషన్. యాక్సెప్ట్ చేశాను. మై నెట్వర్క్స్ లోకి వెళ్ళండి. మై నెట్వర్క్స్ లో యాక్సెప్టెన్స్ ఉంటుంది సార్, చూడండి. కరెక్ట్ అయ్యారు. ఏది సార్ కనెక్షన్ లోనా? ఇప్పుడు మేడం గారు వచ్చారు కదా. అవును సార్. ఎందుకు ఇది చేయించానంటే, మీరు ఇందాక చూపించిన మీ బిజినెస్ పేజ్ ఏదైతే ఉందో అది క్రియేట్ చేయాలంటే కంపల్సరీ ఒక కనెక్షన్ ఉండాలి. అందుకని చెప్పేసి మేడం గారి నుంచి ఒక కనెక్షన్ మీకు ఇప్పించాం. అంటే మీరు వేరే వాళ్ళు కనెక్ట్ అవ్వాలంటే వేరే వాళ్ళు మిమ్మల్ని కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇదంతా కనెక్షన్స్ అనమాట. అంటే లింక్డ్ఇన్ అంతా కనెక్షన్స్ అంటే ఆ పదమే అది, నెట్వర్క్స్ కనెక్షన్స్ అని ఉంటుంది. అక్కడ రాశారు నీట్గా ఓన్ కనెక్షన్ అని రాశారు, రైట్? అంటే మన ఫ్రెండ్స్ అనేది మనతో డైరెక్ట్ ఫ్రెండ్ ఒక కనెక్షన్, ఆ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ సెకండ్ కేటగిరీ కనెక్షన్ అనమాట. మళ్ళీ ఆ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ థర్డ్ కేటగిరీ, ఇట్లా ఉంటారనమాట ఇక్కడ. అర్థమైందండి? సో ఇక్కడ మనం ఏంటంటే బిజినెస్ పేజ్ క్రియేట్ చేయడానికి అట్లీస్ట్ వీ రిక్వైర్డ్ వన్ కనెక్షన్. అందుకని చెప్పేసి ఒక కనెక్షన్ మనం ఎస్టాబ్లిష్. కానీ ఇప్పుడు మీరు బిజినెస్ పేజ్ క్రియేట్ చేయాలంటే ఈ రోజే మీరు ప్రొఫైల్ క్రియేట్ చేశారు కాబట్టి మీకు పాసిబుల్ కాదు. ఎందుకు? దీంట్లో పోస్ట్ ఇంతవరకు మీరు పబ్లిష్ చేయాలి. మీ పర్సనల్ ప్రొఫైల్లో అట్లీస్ట్ ఒక పోస్ట్ అని పబ్లిష్ చేయాలి. వెయిట్ ఫర్ అట్లీస్ట్ 1 to 2 days వెయిట్ చేస్తే కానీ దే ఆర్ గివింగ్ పర్మిషన్స్ టు క్రియేట్ బిజినెస్ పేజ్. ఇప్పుడు మన బిజినెస్ పేజ్ అనేది ఒకసారి ఇతని ప్రొఫైల్ నుంచి ట్రై చేద్దామండి. అతను అసలు లింక్డ్ఇన్ ఏముంటుందో ఒకసారి స్టడీ చేద్దాం. ప్రాబ్లం ఏంటని కిందకి రండి సార్. లింక్డ్ఇన్ ప్రొఫైల్లోకి వెళ్ళి కింద బాటంలో క్రియేట్ బిజినెస్ పేజ్ అండి. యా, స్మాల్ మీడియం లార్జ్ బిజినెస్ అంతే అండి, కరెక్టే. మీరందరూ కూడా ఇదే సెలెక్ట్ చేసుకోండి. కంపెనీ నేమ్, మీ కంపెనీ నేమ్ ఏది, మీ వెబ్సైట్ నేమ్ ఏదైతే ఉందో అది ఇచ్చుకోండి. .com కాదు, కంపెనీ నేమ్ అంటే .com కాదు. వెబ్సైట్ అంటేనే మీరేం చేయాలి, వెబ్సైట్ అంటేనే .com.
ఎస్ 3 ఉన్నాయి సార్, అంతేనా వెల్నెస్ దగ్గర? ఏందండి? ఆయుష్ వెల్నెస్ దగ్గర 3 ఎస్ఎస్ ఉన్నాయి సార్. అతను పెట్టుకున్నారు అట్లా, అదే కదా వెబ్సైట్ని. డబుల్ ఎస్ పెట్టుకుని ఏముండదు, కాకపోతే వెబ్సైట్లో ఉండదు యాస్టేజ్గా ఆయన యాడ్ చేసుకున్నారు. ఇండస్ట్రీ కేటగిరీ హెల్త్. కింద సజెషన్స్లో ఏమొస్తుంది, అవి మీకు ఏమన్నా మ్యాచ్ అయితేనే చూడండి. మీరు టైప్ చేసేది రాదు సార్, కింద సజెషన్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. హెల్త్ అని టైప్ చేసినప్పుడు కింద సజెషన్స్ అంటే తీసేయండి, అంటే రిమూవ్ చేయండి. అట్లా రావండి. మీరు హెల్త్ అన్నప్పుడు హెల్త్ మీద ఏమున్నాయి, యా వెల్నెస్ అండ్ ఫిట్నెస్. యా సజెషన్స్లో వచ్చినాయి సెలెక్ట్ చేసుకోండి. వెల్నెస్ అండ్ ఫిట్నెస్ సర్వీసెస్. ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? 0 to 1 or 2 to 10. ఎవరైనా ఇంకా మీ కింద ఎవరైనా ఎంప్లాయీస్ ఫ్యూచర్లో వర్క్ చేసేటట్లయితే మనం యాడ్ చేసుకుంటాం కాబట్టి 2 to 10 పెట్టుకోండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్. లోగో, మీ యొక్క కంపెనీ లోగో ఉంటుంది కదా, అది అప్లోడ్ చేయండి. విండోస్ పేవా కాదండి, మీరు క్రియేట్ చేసిన వెబ్సైట్ లోగో. సార్ ఈ ట్యాగ్ లైన్ అనేది టైప్ చేయాలి. యా ట్యాగ్ లైన్ ఏంటిది, ఇది దేనికి సంబంధించింది? ఫర్ హెల్త్. నేను ఎట్లా పెట్టాను సార్, అదే ఓకే, హెల్దీ లైఫ్. ఓకే, వెరిఫై క్లిక్ చేయండి. క్రియేట్ పేజ్. లక్ ఉంటే ఇప్పుడు అయితే అవ్వచ్చు, చెప్పలేము, కానీ 99% అవ్వచ్చు. అక్కడ ఏమొచ్చింది, వెల్కమ్ టు లింక్డ్ఇన్, లుక్స్ లైక్ యూ హ్యావ్ న్యూ అకౌంట్. ఏముందండి, మీరు న్యూ అకౌంట్, ప్లీజ్ ట్రై క్రియేటింగ్ యువర్ పేజ్ అగైన్ టుమారో. అర్థమైందండి? 24 hours అడుగుతాం. ఓకే, సో ప్రాసెస్ అయితే అందరూ రేపు ఈరోజు అకౌంట్స్ క్రియేట్ చేయండి, పేజ్ కూడా దిస్ ఇస్ ద ప్రాసెస్, ఇట్లా క్రియేట్ చేయండి. కాకపోతే క్రియేట్ చేయాలంటే అందరికీ ఒక నెట్వర్క్ కనెక్షన్ ఉండాలి. మీరు రిక్వెస్ట్లు పంపించుకోండి, మిమ్మల్ని ఇన్వాల్వ్ అవ్వమంటున్నాడు. చూడండి, ఒకరికి చెప్పానంటే అందరికి చెప్పినట్టే. ఓకే, మీరందరూ కూడా ఏంటంటే కనెక్షన్స్ ఈ బాధ్యత తీసుకోవాలి. నాకు ఒక కనెక్షన్ కావాలి, నేను బిజినెస్ పేజ్ క్రియేట్ చేసుకోవాలి, ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి, దీంట్లో నేను ప్రమోట్ చేసుకోవాలి అని ఎవరికి వాళ్ళు ఉండి చేసుకోవాలి. ఓకే, మిగతా వాళ్ళందరూ చేస్తారండి? చేస్తాం సార్. చేస్తాం సార్. రెస్పాన్సెస్ రావట్లా. ఎస్ సార్. చేస్తాం సార్. కొద్దిమంది స్క్రీన్ షేర్ చేయండి. అంటే ఇంతవరకు అయితే క్లియర్ కదండి. రేపు మార్నింగ్ క్రియేట్ చేసుకో, రేపు ఇది టైం అంటే 24 hours ఆల్మోస్ట్, రేపు కానీ వెళ్ళింది కానీ క్రియేట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి. గ్రూప్స్ కూడా ఎక్కడ క్రియేట్ చేయాలి? ఇక్కడ గ్రూప్స్ వాళ్ళ బెనిఫిట్ ఏంటో ఒకసారి మన వాళ్ళు ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను వింటా. ఎందుకంటే ఫేస్బుక్లో మనం క్రియేట్ చేసాం, ఎందుకు గ్రూప్స్ క్రియేట్ చేయాలి, ఎందుకు మనం గ్రూప్స్ క్రియేట్ చేయాలి? అంటే మన సిమిలర్ గ్రూప్స్లలో ఎక్కువ పీపుల్ ఉంటారు కదా సార్, అవునండి. వాళ్ళకి కూడా మన పోస్ట్ రీచ్ అవ్వడం వల్ల ఏంటంటే అట్లా నెంబర్ ఆఫ్ మనకి ఫాలోవర్స్ పెంచుకోవడానికి కానీ అది హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్. అంటే గ్రూప్స్లో మనం జాయిన్ అవ్వటం వల్ల మన కంటెంట్
సిమిలర్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది ఎక్కువ ఒకటి. మందికి రీచ్ అవుతుంది ఎస్ సార్. సార్. రెండోది మన గ్రూప్ క్రియేట్ చేసుకోవడం వల్ల అదర్ పర్సన్స్ మన గ్రూప్లో జాయిన్ అవటం వల్ల ఒక రోజుకి 1K 2K 10K 1 lakh అయ్యారు. దానివల్ల ఏంటి బెనిఫిట్ అంటే వాళ్ళంతా మీ కమ్యూనిటీ ఆడియన్స్, అంటే మీరే దానికి హెడ్. మీరు ఒక పోస్ట్ రీచ్ చేస్తే ఆటోమేటిక్గా 1 లక్ష మందికి వెళ్తుంది. అటువంటి కేసెస్లో మీరు హెల్త్ రిలేటెడ్ కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, పెద్ద పెద్ద హాస్పిటల్స్ రావచ్చు, మాది ఒక పోస్ట్ పబ్లిష్ చేయండి మీ యొక్క గ్రూప్లో మీ కమ్యూనిటీలో, ఎందుకంటే 1 lakh పీపుల్ మీ యొక్క గ్రూప్లో ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, దే పేయింగ్ అమౌంట్ అనమాట ఒక సింగిల్ పోస్ట్కి. అందుకని ఈరోజు చాలామంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్, ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఒకటి, ఈ గ్రూప్ క్రియేట్ చేయడం వల్ల మనకి ప్రైవేట్ సెక్టర్స్ నుంచి మనీ వస్తుంది. రెండోది, మన పర్సనల్ ప్రొడక్ట్స్ని వాళ్ళకి అమ్మొచ్చు, అంటే మీలాంటి ఇండస్ట్రీ లాంటి. మరి దీంట్లో ఆడియన్స్ ఎక్కువ వస్తేనే కదా ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు మనకి యాడ్స్ ఇచ్చేది. అట్లాంటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే అందరినీ పబ్లిక్లో పెట్టేసి జాయిన్ చేసుకోవాలి. మీరు ఎట్లయితే పబ్లిక్లోకి వెళ్ళి చాలామంది టీంని బిల్డ్ చేస్తున్నారో అందరూ వర్క్ చేస్తారని గ్యారంటీ లేదు. కాకపోతే మీరంతా ఏంటి, వాళ్ళకి జాయిన్ చేసినా చేయకపోయినా మీరు డిమాన్స్ట్రేషన్ ఇస్తారు, టైం ఖర్చు పెడతారు, మనీ ఖర్చు పెట్టుకొని వెళ్తున్నారు. సేమ్ లైక్ దట్ హియర్ ఆల్సో యూ హ్యావ్ టు మెయింటైన్ ద గ్రూప్స్. అందరూ వేస్ట్ కంటెంట్ డెలివరీ చేస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రైవేట్ సెక్టర్స్ నుంచి మీకు ఇన్కమ్ జనరేట్ అవ్వాలంటే మీ గ్రూప్లో మెంబర్స్ కనపడాలి. మెంబర్స్ కనపడాలంటే మరి అందరినీ అలౌ చేస్తూనే మీకు కమ్యూనిటీలో ఇంతమంది ఉన్నారని వాళ్ళకి విజిబుల్ అవుతుంది. సో అందుకని చెప్పేసి అంటే బయట దీంట్లో జరిగే విషయం గురించి చెప్తున్నా. ఎట్లా క్రియేట్ చేస్తుంటారు గ్రూప్స్ అంటే పర్సనల్ పర్పస్ అండ్ ప్రైవేట్ పర్పస్ లేదా పబ్లిక్ పర్పస్ ఎట్లా ఉంటుందన్నమాట. సో అవన్నీ గ్రూప్స్ క్రియేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ ఆఫ్ గ్రూప్స్లో జాయిన్ అవుదాం. సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, సెర్చ్లో గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. హెల్త్ గ్రూప్స్ అంటే టైప్ చేయండి. మీయే ఉన్నాయా? అది పేజ్ అండి, ఆ పేజీని మీరు ఫాలో అవ్వచ్చు. గ్రూప్స్ అని టైప్ చేయాలి, హెల్త్ కేర్ గ్రూప్స్, ఆ పదం వాడాలి. హెల్త్ కేర్ గ్రూప్స్ అని, హెల్త్ గ్రూప్స్ అని. అంటే మీరు ఇచ్చిన కీవర్డ్ని బేస్ చేసుకొని అది సజెషన్ చూపిస్తుంది. చూడండి, గ్రూప్స్ వచ్చినాయి కదా, హోమ్ కేర్ అండ్ హెల్త్ కేర్ అడ్వకసీ అంట, హెల్త్ కేర్ కంప్లైన్స్ అసోసియేషన్. మీరు హెల్త్ గ్రూప్స్ అంటే హెల్త్ రిలేటెడే వస్తాయి. సి ఆల్ గ్రూప్స్ రిజల్ట్స్ అంటే నెంబర్ ఆఫ్ గ్రూప్స్ వచ్చాయి. ఫాలో అంటే పేజ్ అనమాట. గ్రూప్స్లో జాయిన్ బటన్ ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ ఎంతమంది ఉన్నారు, హెల్త్ కేర్ ఆపర్చునిటీస్ అంటే జాబ్స్ గురించి వాళ్ళేమో 68,000 ఉన్నారు. హెల్త్ గ్రూప్స్ వర్క్ చేయండి, హెల్త్ కేర్ గ్రూప్స్. దీంట్లో మీకు పనికొచ్చేది ఏంటి, మీకు హెల్ప్ఫుల్ అయ్యి హెల్త్ కేర్ టైప్ చేయండి సార్, హెల్త్ గ్రూప్స్ అని టైప్ చేయండి, కేర్ తీసేసి ఏ సజెషన్స్ వస్తున్నాయి చూద్దాం. ఇప్పుడు వెయిట్ లాస్ గ్రూప్స్ అని, వెయిట్ మేనేజ్మెంట్ అని దగ్గరికి అయ్యే వచ్చింది కదా. ఉమెన్ సంబంధించిన సపరేట్ ఉన్నాయి, రైట్. వెయిట్ లాస్, వెయిట్ మేనేజ్మెంట్. యా, జాయిన్ అవ్వండి, ఒక 5 గ్రూప్స్లో జాయిన్. మీకు రిలేటెడ్గా ఉన్నాయి ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్స్లో జాయిన్. ఇది ఒకటే కాదండి, మీరు ఇది ఉన్నాయి కదా ఇమ్యూనిటీ గ్రూప్స్, చాలా ఉన్నాయి కదా, కాఫీ గ్రూప్స్, బ్యూటీ గ్రూప్స్, చాలా ఉంటాయి. బ్యూటీ
మీరు బ్యూటీ ప్రోడక్ట్ ఏముందండి మీది? ఐగ్లో ఉంది సార్. ఐగ్లోకి అన్నీ జాయిన్ అవ్వచ్చు అట్లా. రోజుకి 5 to 6 గ్రూప్స్ ఎక్కువ జాయిన్ అవ్వట్లేదు సార్. అది ఓకే సార్. మీ 5 అకౌంట్ అయ్యాను. పర్లేదు సరిపోతాయి. ఎందుకంటే మీది అకౌంట్ అనేది బ్లాక్ లిస్ట్. అంటే ఇప్పుడు కొత్త అకౌంట్ కదా, మీ అవును సార్. యాక్టివిటీని అబ్జర్వ్ చేస్తారు. మీరు రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటే తను యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి అతనికి యాక్సెస్ ఇద్దామని చెప్పేసి అనుకుంటారు. ఓకే, సో ఓకే సార్. ఇదండి. ఇప్పుడు ఈ గ్రూప్స్లో మీరు పోస్ట్ కంటెంట్ ఉంది, ఒకసారి పోస్ట్ చేయండి కంటెంట్. ఇంతవరకు మనం పోస్ట్ చేయలేదుగా. స్టార్ట్ ఏ పోస్ట్. దీంట్లో కూడా హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకోవాలి. మీ కంటెంట్ పోస్ట్ చేయండి. టెక్స్ట్, ఇమేజ్. మనకి మీరు అడగచ్చు మరి దీనికి లేదా అంటే, దీనికి ప్రజెంట్ అయితే సోషల్ ఇవ్వలేదండి. మీ యొక్క వర్డ్‌ప్రెస్‌లో దీనికి ట్విట్టర్ కార్డ్స్ లాగా, ఫేస్బుక్ ఓజీ ట్యాగ్స్ లాగా ఆప్షన్ ఇవ్వలేదు. ఇక్కడే హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలా సార్? హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలి. నెక్స్ట్ యూఆర్ఎల్ కూడా మీరు పేస్ట్ చేయండి. చూపించట్లేదు సార్ ఇది. నెక్స్ట్ రాయండి. అంతేనా? యూఆర్ఎల్ ఇవ్వండి. డైరెక్ట్గా పేస్ట్ చేయడం అక్కడ లింక్ అని ఆప్షన్. డైరెక్ట్. ఓకే సార్. ప్రోడక్ట్ యూఆర్ఎల్ ఇవ్వాలి కదా సార్? అంతే అండి. మీకు ఫేస్బుక్ లాగా కాదు, డైరెక్ట్గా యూఆర్ఎల్ పేస్ట్ చేయండి. సార్. మీరు యాక్టివ్ అవ్వట్లేదు. ఓకే, చూద్దాం. బఫర్ అవుతుంది. ఇమోజెస్ వచ్చినాయి. డైరెక్ట్గా తీసుకుంది ఇమేజ్. డైరెక్ట్గా తీసుకుంటున్నాను ట్విట్టర్ కార్డ్స్ నుంచి. ఓకే, నైస్. పోస్ట్ ఇట్. ఇది షెడ్యూల్ కదా సార్? షెడ్యూల్ ఇచ్చారు. డైరెక్ట్ షెడ్యూల్ ఇచ్చారు. ఇప్పుడు మీరు అంత యూఆర్ఎల్ ఇచ్చారు కదా, యూఆర్ఎల్ షార్ట్నర్ ఆటోమేటిక్ కావాలి. పోస్ట్ చేయండి చూడండి. ఓకే. అంటే వీళ్ళు కూడా ఇప్పుడు కూడా మారుస్తుంటారు. చూడండి, కిందకి రండి. రీడ్ వచ్చినాయిగా, అర్థమైందా? యూఆర్ఎల్ రాలేదు సార్. యూఆర్ఎల్ వల్ల ఇమేజ్ వచ్చింది, క్లిక్ చేయండి. ఇది బ్యాక్ లింక్. చూడండి, ఇప్పుడు దాకా మనం చేసిన యాక్టివిటీ వల్ల ఏంటి బెనిఫిట్ ఏంటి? ఇవన్నీ ఏంటి? బ్యాక్ లింక్స్, రైట్? మన వెబ్సైట్కి బ్యాక్ లింక్స్. ఈ యాక్టివిటీ మీరు చేయకపోతే ఏమైందంటే సెర్చ్ ఇంజిన్లో మీ యొక్క వెబ్సైట్ అనేది ర్యాంక్ అవుతుంది. మీ దగ్గర ఉన్న 6 ప్రోడక్ట్స్ గురించి అట్లీస్ట్ మీరు ఎట్లా మీకు కుదిరినప్పుడల్లా పోస్ట్ చేసుకుంటూ ఉంటే లింక్స్ అనేవి linkedin.com, twitter.com, insta.com, నెక్స్ట్ ఫేస్బుక్, వీటిలో వెళ్తాం. ఈ పోస్ట్ని ఇప్పుడు గ్రూప్స్లో షేర్ చేయాలి. కిందకి రండి. షేర్ టు ద గ్రూప్ అని ఉంటుంది, లేదా సెండ్ అని ఉందా, క్లిక్ చేయండి. ఆప్షన్ మారింది. ఓన్లీ మేడం గారికి ఫస్ట్ కనెక్షన్కే ఉంది. పైకి వెళ్ళండి, క్లోజ్ చేయండి. పోస్ట్ పైన ఎడిట్ ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇక్కడే ఉన్నారు పైన 3 డాట్స్. గ్రూప్స్ ఏమైనా ఇచ్చారని చూడండి. ఇక్కడ కూడా ఇవ్వలేదా? కిందకి రండి. లైక్, కామెంట్, రీపోస్ట్ ఇప్పుడు ఏదో మనం పోస్ట్ చేయాలో చూద్దాం. ఓకే సార్. అంటే కొత్త వాళ్ళకి ఆప్షన్స్
చూడట్లేదు. నాకు సస్పెండ్ అయింది అకౌంట్ లింక్డ్ఇన్. నేను డమ్మీ అకౌంట్తో క్రియేట్ చేశాను. గత 2 years నుంచి అయితే మెయింటైన్ చేయట్లేదు. పిల్లలు అయితే ఇక్కడ చూపిస్తున్నాను. కింద వచ్చేసేసి మీకు షేర్ ఆప్షన్ వస్తుంది ఈ పోస్ట్లో. మన ఫేస్బుక్లో ఎలా వస్తుందో అలా వచ్చినప్పుడు దాంట్లో మనం షేర్ చేసుకోవచ్చు. షేర్ టు గ్రూప్స్. ఓకే సార్. లేదంటే డైరెక్ట్గా ఇందాక మీరు జాయిన్ అయిన గ్రూప్స్ ఉన్నాయి కదా, మై గ్రూప్స్ వస్తుంది. మై గ్రూప్స్ మీ ప్రొఫైల్ మీద గ్రూప్స్ మీద క్లిక్ చేయండి. గ్రూప్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది లెఫ్ట్ సైడ్ మై ఐటమ్స్ గ్రూప్స్ అని ఉంటుంది కింద. రిక్వెస్ట్ చేసావు, రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. ఇది జాయిన్ అయిన ఇయేనా? ఇవే సార్. హెల్త్ అండ్ వెల్నెస్ నెట్వర్క్ వాళ్ళు నీకేంటంటే పోస్ట్ చేయడానికి పర్మిషన్స్ వస్తాయి. డైరెక్ట్గా ఇక్కడ పోస్ట్ చేయొచ్చు. ఓకే. అంటే మామూలు షేర్ చేసే ఆప్షన్ రాకపోతే డైరెక్ట్గా ఈ గ్రూప్ మీద క్లిక్ చేయండి. హెల్త్ వెల్నెస్ నెట్వర్కింగ్ గ్రూప్. ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి మనకి పోస్ట్ చేయడానికి ఆప్షన్ రాలేదు. అవును. సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మీకు ఆప్షన్ వస్తుంది, మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే సార్. అర్థమైందండి. ఈ గ్రూప్ ఆప్షన్ కూడా మనకు కొత్తది కాబట్టి రావట్లేదు ఈ పోస్ట్లో. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఇది మనది కదా, లింక్ లాగా పంపొచ్చా సార్ వేరే వాళ్ళకి? పంపించవచ్చు. పంపించి కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోమని చెప్పచ్చు. ఎట్లా సార్? లింక్ ఏడుంది సార్? ఇదేనా? ఇది పర్సనల్ ప్రొఫైల్, ఇంకా పేజ్ క్రియేట్ చేయలేదు కదా, ఆ పేజ్ లింక్ పంపిస్తారు ఫాలో అవ్వమని. అదే సార్. ఇప్పుడు మన వాళ్ళు ఎవరు లేని వాళ్ళు ఇది పంపితే ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటారు కదా అని. లేదు అట్లా కాదు, డైరెక్ట్గా ఇక్కడ సెర్చ్ చేసుకోవాలి. అట్లానా? ఓకే. ఇందాక మేడం గారిది మీరు ఎట్లా సెర్చ్ చేశారు అట్లా నువ్వు శివకుమార్ ఏదో ఒకటి పెట్టాలి. ఓన్లీ శివకుమార్ పెట్టు. అది మెయిల్ అట్లే వచ్చేసింది సార్ నాది. దాని మీద క్లిక్ చేయి, URL వస్తుంది. ఈ ప్రొఫైల్ ఐడియా ఉంది కదా, ఈ ఐడియా పంపించు. పైన ఇదా? పైన 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 URL. ఓకే సార్. ఓకే సార్. ఆ URL పంపిస్తే కనెక్షన్స్ ఎస్టాబ్లిష్. ఇప్పుడు ఎడిట్ ప్రొఫైల్ ఉంది కదా, యాడ్ ప్రొఫైల్ సెక్షన్ అని, ఎడిట్ ప్రొఫైల్, కాంటాక్ట్ ఇన్ఫో సార్. సో ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఎడిట్ ప్రొఫైల్ మీరు డిస్క్రిప్షన్ ఇచ్చుకోవాలి. ఎన్హాన్స్ ప్రొఫైల్ ఉంది కదా, అవును సార్. దీంట్లో డిస్క్రిప్షన్లో మన కీవర్డ్స్ ఇచ్చేసి ఇండస్ట్రీ విభాగం గురించి రాసుకుంటాం. ప్రీమియం అంటున్నాడు, వీళ్ళు అమ్ముతున్నారు అంటే అందరికీ కనపడాలంటే ట్రై ప్రీమియం అన్నారు. ఇక్కడ అన్ని సేల్స్ నావిగేటర్, మీ సేల్స్గా ఉన్నాయి కదండి ప్రొడక్ట్స్, అయిన కూడా సేల్స్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ టూల్ వచ్చేసి సేల్స్ నావిగేటర్ అని ఉంటుంది. న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయండి. సేల్స్ నావిగేటర్. ఇది మంత్లీ వచ్చేసి సేల్స్ నావిగేటర్ మంత్లీ 8,000 ఎంత ఉంది. లింక్డ్ఇన్ ఉంది కదా కింద, లింక్డ్ఇన్ అని వచ్చి ఇది ట్రై సేల్స్ నావిగేటర్ డెమో. ఇదేంటి మన ప్లాన్, మన ప్రొడక్ట్ని ఎంప్లాయీస్ ఉన్నారు కదా, చాలామంది ఎంప్లాయీస్ లిస్ట్ ఉంది కాబట్టి మీ ప్రోడక్ట్ని అందరికి రీచ్ చేయొచ్చు దీని ద్వారా. కానీ మంత్లీ మీరు ఏం చేయాలి, 8,000తో ఆ టూల్ కొనుక్కోవాలి. కొనుక్కొని మళ్ళీ అబ్యాడ్స్ క్రియేట్ చేసి లేదా డైరెక్ట్ పోస్ట్ చేసి అతని పర్సనల్ ప్రొఫైల్ కూడా డేటా వస్తుంది, అతనికి మెయిల్ చేయొచ్చు. ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇది సేల్స్ నావిగేటర్. క్లిక్ చేయండి. రైట్ బయర్స్, టార్గెట్ ద రైట్ బయర్స్. మీకు రైట్ బయర్స్ కొనేవాళ్ళు కావాలి కాబట్టి ఈ సేల్స్ నావిగేటర్ యూజ్ చేసుకుంటే మీలో ఎవరైనా డబ్బులు ఉన్న వాళ్ళు, కొంచెం పర్లేదు అనుకున్న వాళ్ళు ఇది యూజ్ చేసుకోవచ్చు, ట్రై చేయొచ్చు. సేల్స్ కిందకి రండి. కిందకి రండి అంటే మీకు ఇక్కడ విషయం చూస్తారండి, అందరు చూస్తారు.
మీకు రిక్వెస్ట్ కావాలంటే డెమో రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు అట్లా ఏంటి అనేది ఇస్తారు, కానీ కొంచెం మనీ అడుగుతారు. ఓకే. సరే, నెక్స్ట్ గ్రూప్ క్రియేట్ చేయడం. హౌ టు క్రియేట్ గ్రూప్. ఇది క్లోజ్ చేస్తున్నా సార్ ఈ ట్యాబ్. ఓకే. హోమ్ మీద క్లిక్ చేస్తాను. హోమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫర్ బిజినెస్ వస్తుంది కదా, ఇందాక మీ పక్కన మీ ప్రొఫైల్ ఉంది, అవును అవును సార్. దాని పక్కన 9 డాట్స్ ఉన్నాయి కదా, Hmm. అక్కడే గ్రూప్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. గ్రూప్స్ కింద విజిట్ మోర్ లింక్డ్ఇన్ ప్రొడక్ట్స్ అని ఉంది, మధ్యలో గ్రూప్స్ అన్న పైన దాని కింద ఇది ఇక్కడ అవును. అక్కడ గ్రూప్ క్రియేట్ గ్రూప్. క్రియేట్ అనేది చూసారు. కానీ ఇదేదో ఇది ఇది బ్లాక్ విండో వచ్చింది. ఇది క్లోజ్ చేయండి. ఓకే, సరిపోతుంది. రైట్. ఇది ఆప్షన్ మీకు లెఫ్ట్ సైడ్ మీకు ప్రొఫైల్లో గ్రూప్స్ అని వస్తుంది, అక్కడ క్రియేట్ చేసిన క్లిక్ చేసిన ఇక్కడికి వస్తారు. ఓకే, ఇంకా మీ గ్రూప్ నేమ్ ఇదే ఇచ్చుకోవచ్చు కదా సార్ మనం. హెల్త్ మీద క్రియేట్ చేయండి. హెల్త్కి రిలేటెడ్గా చాలా గ్రూప్స్ ఉన్నాయి, మీద ఒక గ్రూప్ అవుతుంది. ఆయుష్ వెల్నెస్ అయినా మీది? అవును సార్. క్రియేట్ చేయండి, పర్లేదు. మన పక్కన ఇంకా మనం పెట్టుకోవాలా సార్? అవసరం లేదు. డిస్క్రిప్షన్ రాయండి. అంటే అసలు ఈ ఆయుష్ బ్యాలెన్స్ అనేది ఏంటంటే ఏ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తుందో ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి. అన్ని కీవర్డ్స్ అయితే ఇక్కడ రావాలి. కీవర్డ్స్ ఉండాలా? అంతే కదా, మరి ఐ పల్స్ ఉండాలి, ఐ వెల్ ఉండాలి, ఐ కేర్ ఉండాలి, ఐ ఓకే సార్. ఉండాలి. అంటే వీటి మీద మన పేజ్ దేనికి సంబంధించింది? ఇట్లా వెయిట్ లాస్ మేనేజ్మెంట్, ఇమ్యూనిటీ బూస్టర్, హెల్త్ మేనేజ్మెంట్ కదా. ఈ అవును. కీవర్డ్తో మీ ప్రొఫైల్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. అది క్రియేట్ కొట్టాలా సార్? ఇంకా రాయండి. కొంచెం రాసారా? సార్. వెయిట్ మేనేజ్మెంట్ అని, వెయిట్ లాస్ ఇమ్యూనిటీ బూస్టర్ అని. ఓకే, ఇప్పుడు క్యారెక్టర్ చూపిస్తుంది. ఓకే, యా. తర్వాత ఇక్కడ ప్రొఫైల్ పిక్ ఒకటి ఉంది, వెనకాల వచ్చేసి కవర్ పిక్ ఉంది. ఇవన్నీ నీటి క్రియేట్ చేసుకోండి. ఓకే సార్. ఓకే, ఈ గ్రూప్ ఐడి వచ్చేసి ఇది పైన సార్. లింక్డ్ఇన్ గ్రూప్స్ ఐడియా ఉంది. సో ఆయుష్ వెల్నెస్, ఇక్కడ సెట్టింగ్స్, గ్రూప్ సెట్టింగ్స్, మేనేజ్ గ్రూప్ సార్. సెట్టింగ్స్ ఎక్కడ ఉంది? మేనేజ్ గ్రూప్ అని ఉంది కదా సార్, ఒకసారి పైకి పడండి. అది క్లిక్ చేయండి. ఇక్కడ లొకేషన్
కంటెంట్ మేనేజ్ గ్రూప్స్ లో సెట్టింగ్స్ ఏం లేదా? ఒకసారి క్లిక్ చేయండి కంటెంట్ ఒకసారి. పెండింగ్ పోస్ట్, అనలిటిక్స్ ఇదంతా రిపోర్ట్కి సంబంధించింది. దీని కూడా అడ్మిన్ అనేది ఉంది సార్, అడ్మిన్స్. క్లిక్ చేయండి. అంటే ఎవరైనా యాడ్ చేయాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు రోల్ ఇచ్చి. కొత్త వాళ్ళని కావాలని కానీ యాడ్ చేసుకోవచ్చు. సెట్ చేసి వాళ్ళకి అడ్మిన్ రోల్ ఇవ్వచ్చు. ఓకే సార్. హోమ్ బటన్ మీద క్లిక్ చేయండి. అంటే మనం గ్రూప్ క్రియేట్ చేసాం, కాకపోతే ఆ గ్రూప్ అనేది ఇప్పుడు గ్రూప్స్ ఉంది కదా, గ్రూప్స్ మీద క్లిక్ చేయండి. మీరు జాయిన్ గ్రూప్స్ ఉంటే అట్లానే మీరు క్రియేట్ చేసిన గ్రూప్ కూడా ఉంటుంది. గ్రూప్స్ మీద క్లిక్ చేయాలా సార్? ఇంకా ఆయుష్ వెల్నెస్ ఇక్కడ రైట్ సైడ్ నా మీకు 3 డాట్స్ అని ఒకసారి చూడండి, ఏమైనా ఉన్నాయి సెట్టింగ్స్ ఆప్షన్. అప్డేట్ యువర్ సెట్టింగ్ ఇక్కడ ఇచ్చినట్టున్నారు. Group and profile. Communication setting, email for all groups, in an app notification for all groups. ఇక్కడ ఇవ్వలేదండి సెట్టింగ్. ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. బ్యాక్ టు ప్రొఫైల్ అండి. సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఉంది. గ్రూప్స్ కూడా ఇట్లా సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ రావాలి. ఇది మీ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్. మీరు యూజర్ నేమ్, మీ ఐడి ఉంది కదా సార్, పైన నేమ్, లొకేషన్, ఇండస్ట్రీ, నేమ్, లొకేషన్ ఎక్కడ సార్? ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ ఇదా? అది క్లిక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ శివ అని ఉంది, శివకుమార్ అని. సార్ 98 సంథింగ్ వస్తుంది. కిందకి మార్చుకోవచ్చా సార్? కాదు, కిందకి రండి. ఇది మనం స్టార్టింగ్ ఇచ్చింది కదా. మీరు దీనికి ఎడిషనల్ గా నేను అన్నా కదా శివ కుమార్ అని యాడ్ చేసుకోవాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. శివకుమారి మీ ఇంటి పేరు ఏదో ఒకటి, లేదా ఇండియస్ వివా అని పెట్టుకున్నాం. వాళ్ళకి గుర్తుంటుంది ఎవరైనా కనెక్షన్ పంపించాలని. లేదంటే ఇందాక లింక్ మీరు పంపించుకోవచ్చు. ఓకే, అట్లా సేవ్ చేసుకోవచ్చు, మీరు ఎడిట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మోర్లోకి వెళ్ళండి. ఇది రెజ్యూమ్లు అండి, రెజ్యూమ్కి సంబంధించింది. అంటే ఎంప్లాయీస్కి రెజ్యూమ్ ఉంటుంది కదా, దానికి సంబంధించి డౌన్లోడ్ చేసుకోవాలి పీడిఎఫ్ ఫార్మ్. సో అండి, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి సార్. న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయండి. హౌ టు చేంజ్ గ్రూప్ ఐడి. హౌ టు చేంజ్ గ్రూప్ ఐడి ఇన్ ద లింక్డ్ఇన్. ఇక్కడ ఆప్షన్స్ రాలేదు కదా మీరు క్రియేట్ చేసింది. వీళ్ళు నోట్స్ ఇచ్చారని చూడు. గ్రూప్స్లోకి వెళ్ళాలి. యువర్ గ్రూప్స్, క్లిక్ ఆన్ ద ఎడిట్ ఐకాన్, గ్రూప్ నేమ్. గ్రూప్ నేమ్ చేంజ్ చేయాలని కిందకి తీసుకోండి. కిందకి రండి. హౌ డు యూ చేంజ్ గ్రూప్ నేమ్ కింద పీపుల్ ఆల్సో ఆస్క్ అని చూసారా? యా, అది ఫస్ట్ వన్. ఇది వీడియో ఇచ్చారా? So the first thing you need to do is go to your LinkedIn group and click on Manage at the top. Now, instead of going under Group Settings, which seems like the logical place to rename your group, you want to go to Group Information. Here you're going to have a box underneath Group Name. Group Settings లోకి వెళ్ళండి సార్. మీ దాంట్లో ఉందా? మేనేజ్ అని ఉంది, పైన మేనేజ్ అని. ప్రొఫైల్ మీద చూడండి. ప్రొఫైల్ మీద కానీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి.
పోస్ట్ అండ్ యాక్టివిటీ ఇంకా సెట్టింగ్స్ లేదండి. గ్రూప్స్లోకి వెళ్ళండి, డైరెక్ట్గా గ్రూప్స్ అని ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి, హోమ్ బటన్ మీద క్లిక్ చేయండి, గ్రూప్స్ వస్తుంది, ఆ గ్రూప్ మీదకి వెళ్ళండి. ఆయుష్ వెల్నెస్ గ్రూప్. ఆయుష్ వెల్నెస్ మీద క్లిక్ చేయండి. ఇక మేనేజ్ గ్రూప్ అని అనుకోండి. ఇందాక వెళ్ళింది మన మేనేజే కదా. అవును, మేనేజ్ గ్రూప్. అవును సార్, ఇక్కడ గ్రూప్ సెట్టింగ్ అని ఉన్నాడు, కానీ సెట్టింగ్ లేదు కదా. గ్రూప్ సెట్టింగ్స్ అదే ఇవ్వలేదు. ఇదా సార్ సెటప్ అని ఉంది కదా. అది కాదు. ఇక్కడ 3 dots. అంటే అడ్మిన్గా ఇది మిమ్మల్ని యాడ్ చేసాం కదా, ఇంకెవరిని యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవాలి, డేటా కడతా ఉంటాం. నంబర్స్, రిక్వెస్ట్, ఇన్వైటెడ్, బ్లాక్, కంటెంట్, అనాలిటిక్స్. ఇది కాదండి, బ్యాక్ ఆప్షన్స్ ఎవరు. ఇంకా కిందికి స్క్రోల్ చేస్తే సార్ చూడండి. ఇక్కడ ఆప్షన్స్ రెండు, ఒకసారి నేను చూపిస్తానండి. ఈ లింక్డ్ఇన్లో, ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు కూడా మారుస్తుంటాడు, ఎక్కడ ఒకటి ఇచ్చుంటాడు, కానీ ఆ నోట్స్ ప్రకారం మనం వెళ్తే అది దొరకట్లా. అదే సార్. ప్రెజెంట్ ఏంటంటే పెండింగ్ పోస్ట్ ఉన్నాయి, ఎందుకంటే 1 day తర్వాత యాక్టివేట్ అవుతుంది. శివకుమార్ మీరు పోస్ట్ చేసిన పోస్ట్ కూడా పెండింగ్లో ఉంది. సార్ ఒకసారి అప్డేట్ యువర్ సెట్టింగ్స్ కూడా మనం చూసాంగా. చూసాం సార్. ఒకసారి మళ్ళీ వెళ్దాం. ఇక్కడ కూడా ఏం లేదు, ఇదే వచ్చింది. ఓకే, ఇది కొత్త ప్రొఫైల్ గురించి అండి. సో ఎట్లా ఉంటుందండి, ఇది ఇంతవరకు అందరు క్రియేట్ చేసుకుని వస్తారా? ఓకే సార్. 1 by 1 అడుగుతానండి. సౌమ్య గారు, సౌమ్య శివకుమార్ రెడ్డి, నేనే సార్, నేనే. మమతారెడ్డి గారు. చేశాను సార్, నేను చేస్తుంటే చూస్తున్నాను. ఆల్రెడీ చేశారంటే ఇక్కడ గ్రూప్స్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి, నెక్స్ట్ పేజ్ ఒకటి, నెక్స్ట్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ రజనీ గారు పైన యాక్షన్స్ అండి, యాడ్ అని ఉంటుంది సార్ పైన. అక్కడ మీరేం చేయాలి, మీ బిజినెస్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ యాడ్ చేయాలి. ఇండస్ట్రీ ఇప్పుడు తన ప్రొఫైల్ యాడ్ చేసుకున్నారు కదా. ఇంకా ఇది బిజినెస్ పేజ్ అంటే ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు పబ్లిక్ డొమైన్ లో, అంటే రావచ్చు, విజిట్ చేయొచ్చు అని దాని అర్థం. సో ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ మీరు ఏం చేస్తారు, కీవర్డ్స్ యాడ్ చేసి బ్యూటిఫుల్ కంటెంట్ అంటే షార్ట్ 2000 words ఇచ్చారు, పైన కనబడుతుందా? అవును సార్. మీ ప్రొఫైల్ అయితే ఇంత ఎవరు, మీ పర్సనల్ ప్రొఫైల్ ఇంత ఎవరు. ఇది బిజినెస్ కాబట్టి కంపల్సరీ మనం ఎంత రాసుకున్నా కానీ పర్లేదు. 2000 characters అండి, నాట్ వర్డ్స్, 2000 characters. ఓకే సార్. దాంట్లో కీవర్డ్స్ ఉండాలి, కీవర్డ్స్. ఓకే సార్, ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ అని ఇక్కడ ఇచ్చారు సార్. సో ఏం చేస్తున్నాం మన ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. అంతే. ఓకే సార్. సో దీంట్లో కూడా పోస్ట్ ఎట్లా చేద్దాం రేపు ఒకసారి చూద్దామండి. వీటితో పాటు రేపు మన ఫేస్బుక్ రీల్స్, ఇన్స్టా రీల్స్, ట్విట్టర్ అదే కంటెంట్, వీడియో కంటెంట్, వీటి మీద మనం రేపు ఒకసారి వర్కౌట్ చేసి టైం మిగిలితే గూగుల్ యాడ్స్ వెళ్దాం. రేపు ఉగాది కదా. అవును సార్. గ్రూప్ లో పెట్టాం సార్ ఫేస్బుక్. ఓకే, ఏంటి మరి రేపు అటెండ్ అవుతారా? అటెండ్ అవ్వాలి.